అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బావగారు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆలోచనల తరంగాలలో కొట్టుకుపోతూ అమృత ఆలోచిస్తూనే ఉంది. ఈలోపు యోగి తన వరకు తాను ఫ్రెష్ అయి తన గదిలో కూర్చున్నాడు. అంకితది నిలువెత్తు పటాన్ని చేయించి తన పడక గదిలో, హాల్లో అన్ని చోట్ల అంకిత మెమరీసే, అంకిత జ్ఞాపకాలే. ఎక్కడ వస్తువులు అక్కడ అంకిత ఎలా అమర్చి వెళ్ళిందో ఆ ఇంట్లో అన్నీ అలాగే ఉండాలి, ఉన్నాయి, ఉంటాయి కూడా ఇక ముందు అని యోగి చెప్పేశాడు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని కవితకి వార్నింగ్ ఇచ్చినట్టే గట్టిగా చెప్పాడు. ఇక పాపాయిని స్కూల్లో వేశారు. భవ్య ప్లే స్కూల్కి వెళుతోంది. బాబు ఇంట్లో ఉంటున్నాడు. యోగేంద్ర ఆఫీస్కు వెళ్ళొస్తున్నాడు. కవిత కాలేజీకి వెళుతోంది. అమృత ఇంట్లోనే ఉంటోంది. ఉద్యోగానికి వెళ్ళవా? ఏం తోస్తోంది ఇంట్లోనే ఉంటే అని అడిగితే బాబు అంది. బాబుని వంకగా చూపించి నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అంకిత ఉన్నప్పుడు కూడా బాబున్నాడు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. అలాగే బాబు కోసం కేర్ టేకర్ ఉంది. ఒక ఆయా కూడా ఉంది. ఇంకా నువ్వుండి ఏం చేస్తావని నేను అడిగితే బాగోదేమో. నీ కెరియర్ని నువ్వు ఎవరి కోసము డ్రాప్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నీకంటూ ఒక ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు పీజీ వరకు చదువుకొని 3 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఒక ఎంప్లాయీవే. నువ్వు అక్కడి నుండి ఇక్కడికి నీ ఉద్యోగం మార్చుకున్నా ఇక్కడ నువ్వు వర్క్ చేసే కంపెనీ ఉంది, లేదా నా కంపెనీలో చూడమన్నా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బయట ఇంటర్వ్యూ ఇస్తానన్నా కూడా ఓకే. కానీ నువ్వు మానేసి ఉండటం ఎందుకు అన్నాడు యోగేంద్ర. నాకు ఉద్యోగం చేయాలని లేదు బావా. కొన్నాళ్ల పాటు నేను ఇల్లు పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను అందే. ఆ తర్వాత ఇక యోగి అమృతని కదిలించలేదు. డైలీ తను మాత్రం తన గదిలో పడుకునేవాడు. పిల్లల్ని కవిత పడుకోబెట్టుకునేది. అమృత ఎలాగైనా సరే యోగికి దగ్గరవుతుందేమోనని కవిత కూడా చూసిందే. ఇద్దరిని ఒకే గదిలో పడుకోమని చెప్పింది. ఆ తర్వాత అమృత వెళ్ళి యోగేంద్ర గదిలో పడుకున్నా ఇద్దరు చెరో పక్కకి తిరిగి పడుకునేవాళ్ళు. అంతకుమించి ఏ రోజు యోగి అమృత మీద, అమృత యోగి మీద ఇష్టాయిష్టాలు ప్రదర్శించుకున్నది, ఒకళ్ళకొకళ్ళు దగ్గర కావాలనుకున్నదే ఏ రోజు లేదు. అక్క స్థానంలోకి తను వచ్చానని, ఏ రోజు బావ మనసులో స్థానం సంపాదించాలని అమృత తాపత్రయపడింది లేదు. భార్య స్థానాన్ని భార్యని మరిచిపోయేంతగా తన అమృత మరిపించినప్పుడు యోగి దగ్గర కావలసి ఉందేమో. అలా ఎప్పుడు అమృత ప్రయత్నించకపోవటం వల్ల ఇష్టం లేని ఆడదాని ఒంటి మీద చేసేంత మూర్ఖుడు కాదు. కాబట్టి మొదటి నుంచి కూడా యోగేంద్ర ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడే తత్వం. కాబట్టి ఆమెని బలవంత పెట్టలేదు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. పెళ్ళయ్యి 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. మధ్య మధ్యలో వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని శ్యామల, జయరావు 4-5 సార్లు వచ్చారు. వీళ్ళు ఒక 2 సార్లు వెళ్ళొచ్చారు. సత్యవతి, మహేంద్ర ఒక 2-3 సార్లు వచ్చారు. ఒక్కసారి పుట్టింటికి వెళ్ళొచ్చింది అమృత. ఏది ఏమైనా సరే జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంటే మనుషులకి మనశ్శాంతి ఉండదేమో బహుశా. మనుషులు తాము ఎంచుకున్న మార్గాల్ని, తీసుకున్న నిర్ణయాల నుంచి పెడద్రోవ పట్టిస్తూ ఉంటుంది. వాళ్ళ మనసే వాళ్ళని పక్కదారి పట్టిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారని పెద్దవాళ్ళు చెప్పేది నిజమేనేమో. అమృతకి ఒకరోజు ఫోన్ వచ్చింది. తన ఆఫీస్ ఫ్రెండ్ హిమ ఫోన్ చేసి, ఏంటే అమృత ఇలా చేశావో? శేఖర్ పిచ్చివాడైపోయాడో తెలుసా? నీ పేరే కలవరిస్తున్నాడో. నీతో వాడు ఎన్నెన్నో ఊహలు నల్లుకున్నాడో, ఎన్నెన్నో నీ కోసం కావ్యాలు రచించాడు, కవితలే చెప్పాడు. నీ గురించి వాడి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నాడు. తాగుడుకు అలవాటైపోయాడు. బ్రేకప్ ఫేజ్లోకి వెళ్ళిపోయాడు. గడ్డాలు పెరిగిపోయినాయి. తిండి తింటల్లా, నిద్రపోటల్లా, ఆఫీస్లో యాక్టివ్గా ఉండట్లా, మనిషి పిచ్చోళ్ళ తయారయ్యాడు. వాడి సీనియారిటీ చూసినటువంటి ఆఫీస్లో మేనేజర్ వాళ్ళు వాడినేమీ అనలేక ఊరుకుంటున్నారు. కానీ వాడు మాత్రం నీ పేరే పలవరిస్తున్నాడు. నువ్వు లేని జీవితం తనకు వద్దంటున్నాడు. ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడి ఉండాల్సిందేమో. వాడిని ఇంకా చిత్రవద చేయటం న్యాయమా? 12 సంవత్సరాల ప్రేమ ఏ వ్యక్తి అయినా ఒక్క రోజులో మర్చిపోగలుగుతాడా? నీ వాడికి నువ్వు బాగున్నావా బాలేవా అనేది ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు. కానీ నిన్నే నమ్మిన ఒక మగాడు మాత్రం నీ వల్ల గాయపడి బాధపడి అలా మిగిలిపోతే ఆ పాపం ఉసురు నీది కాదంటావా అనేసింది
హిమ. దాంతో అమృతకి మనసాగలేదు. శేఖర్కి ఫోన్ చేసిందే. అటు నుండి కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత శేఖర్ ఎలా ఉన్నావు అని అడిగాడో అమృత నువ్వెలా ఉన్నావు అని అడిగిందే. ఇలా ఇద్దరూ కాసేపు విరహంతో మాట్లాడుకున్నారు, బాధతో మాట్లాడుకున్నారు. అమృత వెక్కి వెక్కి ఏడ్చింది. శేఖర్ పెద్దగా ఏడ్చాడు. ఆ తర్వాత నాకే ఎందుకు ఇలా జరిగింది, నువ్వే నాకెందుకు దూరం అయ్యావు, మనిద్దరి మధ్యనే ఎందుకు ఇన్ని అంతరాలు రావాల్సి వచ్చింది అని శేఖర్ పొగిలి ఏడ్చాడు. అమృతకి దుఃఖం ఆగలేదు. చూడు శేఖర్, నన్ను మోసగత్తి అనుకున్నా పర్వాలేదు, ఇప్పుడు నేను మరొకరి భార్యనే. నేను కనకపోయినా ఇద్దరు పిల్లలకి తల్లిని. మా బావ నన్ను ముట్టుకున్నా ముట్టుకోకపోయినా నేను ఈ ఇంట్లోనే ఉండాల్సిన ఆడదాన్ని. ఇల్లాలుగా నా జీవితం నెట్టుకు రావాల్సిన బాధ్యత నా మీద ఉందే. నా తల్లిదండ్రుల మాటకే అలాగే మా అత్తమామల మాటకే నేను తలొగ్గేశాను. పిల్లలు నాకు ప్రేమ బంధాలు అయిపోయి నన్ను అమ్మ అని పిలిచేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక ఆడపడుచుందే, ఒక కుటుంబం ఉంది, ఇల్లుంది, వాకిలుందే. నా వాడికి నేను ఎవరూ బయటికి తీసుకురాలేని బంధాలనే చట్రాల్లో బిగుసుకుపోయి ఊపిరాడ కొట్టుకుంటున్నాను. నీ వాడికి నువ్వు అలా ఉండొద్దు. నన్ను మర్చిపోయి మన ప్రేమను మర్చిపో. అలాగే నన్ను మోసగత్తి అనుకుంటావో, దుర్మార్గురాలను అనుకుంటావో, వెన్నుపోటు పొడిచాననుకుంటావో పర్వాలేదు. నాకన్నా మంచి అమ్మాయి, ఉత్తమురాలు నీ జీవితంలోకి తప్పక వస్తుంది. నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఖచ్చితంగా నీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ డే నేను నిన్ను చూశాననుకో, నా కళ్ళలో కళ్ళు పెట్టి నువ్వెందుకు చూసావు? ఆ తర్వాత నేను మాట్లాడిన ప్రతి మాటకి నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? ఐ లవ్ యూకి ఎందుకు ఐ లవ్ యూ టూ చెప్పావు? ఎన్నో గిఫ్ట్లు ఎందుకు ఇచ్చిపుచ్చుకున్నావు? ఎన్నో ముద్దులు ఎందుకు పెట్టుకున్నావు? హగ్గులు ఎందుకు ఇచ్చుకున్నావు? షాపింగులకి ఎందుకు వెళ్ళావు? సినిమాలు, షికార్లు ఎందుకు చేసావు? ట్రిప్పులకి ఎందుకు వెళ్ళావు? అన్నిటికీ హద్దుల్లో ఉండాలని నువ్వు గీసిన గీత నేను ఏ రోజైనా దాటానా అమృత? అదే హద్దు నేను దాటుంటే ఈ రోజున మనం మానసికంగానే కాదు, శారీరకంగా కూడా భార్యాభర్తలమే కదా. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడి నన్ను వదిలిపెట్టి మీ భావం చేసుకునేదానివా? నేను తాకలేదు కాబట్టి, నువ్వు పరపరాగ సంపర్కం చెందని పువ్వు కాబట్టి మీ బావకు నిన్ను నువ్వు అర్పణం చేసుకోవటానికే సిద్ధపడ్డావా అని అడిగిన శేఖర్ మాటలకు అమృత దగ్గర సమాధానాలు లేవు. ఆ తర్వాత ఇలా కొంతకాలం గడిచిపోయింది. అమృత శేఖర్ మధ్య ఫోన్ రాయబారాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అలా బావ ఆఫీస్కి వెళ్ళగానే బాబుని అక్కడున్న కేర్ టేకరు ఆయా కప్పచెప్పేస్తుంది అమృత. ఆ తర్వాత కవిత కాలేజీకి వెళ్ళిందాక ఇంట్లో అవి ఇవి సర్దుతున్నట్టుగా ఉంటుంది. పాప స్కూల్కి వెళితే మధ్యాహ్నం 1:30 వరకు రాదు. ఇక ఆ టైంలో శేఖర్కి ఫోన్ చేసి ఏడుపులు, పెడబొబ్బలు, ఆనాటి ప్రేమ గుర్తుల గురించి శేఖర్ చెప్పటం, ఆనాటి మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకొని అమృత కుళ్ళిపోవటం, కుంగిపోవటం, కృషించిపోవటం, యోగేంద్ర వచ్చే టయానికి ఇల్లంతా సైలెంట్ అయిపోవటం, కవిత వచ్చే టయానికి కామ్ అయిపోవటం. పిల్లలకి ఎటు ఇవన్నీ అర్థం కాదు కాబట్టి పిల్లల్ని కేర్ టేకర్లకు అప్పచెప్పేసి ఒకటి గదిలో పడుకొని శేఖర్ ఫోటోలో, మెయిల్లో, ఫోన్లో చూసుకుంటూ పిచ్చిదానిలాగా మాట్లాడుకోవటం, ఏదేదో జరిగిపోతుంది ఆ ఇంట్లో. ఇలా రోజులు గడిచిపోతూ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు ఆఫీసు నుంచి లేటుగా వస్తాడు యోగేంద్ర. ఆఫీసులో అతనికి చాలా మంచి పేరుంది. అదే కాక చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉన్నాడు. హెక్టిక్ వర్క్ ఉంటుంది, తన మీద బాధ్యతలు ఉంటాయి. దాంతో యోగి ఎప్పుడు ఎర్లీగా ఆఫీసు నుంచి రాడు. అయితే ఆ రోజు మాత్రం బయట గాలి, తుఫాను, వాతావరణం బాగలేదు. దానికి తోడు యోగేంద్రకు ఆ రోజు ఎందుకో ఒళ్ళంతా బాడీ పెయిన్స్గా, తలనొప్పిగా, ఊపిరి సలపనంత పని. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందనే ఒక గుడ్ న్యూస్ ఆఫీసులో. దాంతో యోగేంద్ర పొజిషన్ ఇంకా పెరిగి యోగేంద్రకి ప్రమోషన్ వచ్చింది. హైకులు, పర్కులు ఎప్పుడు యోగేంద్ర ఎదురు చూడకపోయినా అతన్ని వచ్చి వరించేవే. ఆ తరువాత ఇంటికి వెళతానని చెప్పి యోగేంద్ర ఆ రోజు పెందలాడే బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వస్తే బాబుని ఒక ఆయమ్మ ఆడిస్తోంది. పాప కేర్ టేకర్ దగ్గర కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటోంది. వర్షంలో ముద్దగా తడిచిపోయి వచ్చాడు యోగేంద్ర. అలా వచ్చి బైక్ పక్కకి పార్క్ చేసి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి పనమ్మాయే టవల్ తీసుకొచ్చి ఇచ్చింది యోగేంద్రకే. అమృత ఎక్కడ అని అడిగితే లోపల ఉన్నట్టున్నారు సార్ అని చెప్పింది. చెప్పిన తర్వాత పాప అక్కడే ఆడుకుంటుంటే పాపను దగ్గరికి తీసి ముద్దాడి బాబును ముద్దు పెట్టుకున్నాడు. అమ్మేదమ్మా అని అడిగాడు. అడిగితే లోపల ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. ఆ మూలకెళ్ళి రోజు మాట్లాడుద్దుగా డాడీ, అలాగే మాట్లాడుతుందంటే బహుశా తన తల్లిదండ్రులతోనో, అత్తమామలతోనో, ఏ స్నేహితులతోనో, కొలీగ్స్తోనో మాట్లాడతారు అనుకోవటమే తప్ప ఆడదాని
ఆడదాన్ని అనుమానించేంత చీప్ క్యారెక్టర్ యోగేంద్రది కాదు. దాంతో అసలేమైనా తిందో తినలేదో, తాగిందో తాగలేదో, ముందు ఆడదాని మనసును అర్థం చేసుకోవాలి అనే దాంతో యోగి వెళ్ళి పలకరిద్దాము అని చెప్పి ముందుకు ఒక అడిగేసి రాబోతూ ఉండగా లోపల నుంచి పెద్ద పెద్దగా అమృత ఏడుపులు ఎక్కిళ్ళు వినపడుతున్నాయి. కరెక్ట్గా అదే టైంకి ఆ రోజు కాలేజీ నుంచి కూడా కవిత ఎర్లీగా వచ్చేసింది. వచ్చిన కవిత అలా జుట్టు తుడుచుకుంటూ అన్నయ్య వచ్చాడా అని యోగేంద్ర దగ్గరికి గ్రీన్ టీ తీసుకుని ఉడుకులు పరుగుల మీద పనమ్మాయి రాబోతుంటే అవి తనందుకుని నేను ఇస్తాలే అన్నయ్యకి వదినకని వచ్చిన కవిత కూడా ఆ ఏడుపులు విని అలాగే నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత నేను నిన్ను మోసం చేశాను అనుకోకు శేఖర్, ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను అనుకోకు. ప్రతి క్షణం నా మనసుకు నేను సిలువ వేసుకొని నాకు నేనే మేకులు కొట్టుకొని నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నేను ఇక్కడ సంతోషంగా లేను. ఎప్పటికీ మా బావ నాకు బావే కానీ భర్త అవుతాడని ఎలా అనుకోమంటావు? మెళ్ళో తాళి కట్టాడనా, 3 ముళ్ళు వేశాడనా? నేను ఇప్పుడు ఒకళ్ళకి భార్యనంటోంది ప్రపంచం, ఒకళ్ళకి ఇల్లాలినంటోంది. కానీ నా మనసు ఎందుకు అది ఒప్పుకోవటం లేదు? నీకోసమే ఎందుకు పరితపిస్తోంది? ఎందుకు నీ సాన్నిధ్యాన్నే కోరుకుంటోంది అని అమృత వెక్కి వెక్కి ఆడటం వినపడే కవిత స్టన్ అయిపోయింది. యోగి ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దాదాపు ఇదంతా ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు గడిచింది. జరిగింది చాలా వరకు అర్థమైనా కూడా తొందరపడి బయటపడే తత్వం, ఒక ఆడదాన్ని అనుమానించి అవమానించి నిలదీసే క్యారెక్టర్ యోగిది కాదు. దాంతో నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర కూర్చో, పాపతో డ్రాయింగ్ వేయించు, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు కవితనే. కవితకు సిచ్యువేషన్ అర్థమైంది. మూసుకొని అక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు అన్నయ్య. ఎక్కువ మాట్లాడితే చెంప పగలగొడతాడని తెలిసి నోరు మూసుకొని వదిన్ని అడుగుదాం అనుకుంది కూడా అడగకుండా వెళ్ళిపోయింది కవిత. ఆ తర్వాత అమృత బయటకు వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ. ఎదురుగా ఉన్న యోగేంద్రను చూసి నోరు తడారిపోయింది. గుండె ఒక్కసారిగా వేగం పెరిగిపోయింది కొట్టుకోవటం. ఎప్పుడొచ్చావు బావా అని అడిగిన తర్వాత మేము వచ్చి గంట పైనే అయిందిలే వదిన అంది కవిత. అనేసరికి అవునా అని ఏం మాట్లాడలా. ఇదిగో టీ అంట తీసుకొని అక్కడి నుంచి యోగేంద్ర వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం ఏంటి? నేను తన్నేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? లేదు. తన మనసులో నిజంగానే వేరే వ్యక్తి ఉన్నాడా? నేనే తప్పు చేశానా తన్ని పెళ్లి చేసుకొని? అసలు ఏం జరిగిందని ఒక క్షణం పాటు యోగేంద్రకి అర్థం కాల. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఖచ్చితంగా భగవంతుడు ఉంచుతాడనేది తను నమ్మే ఫిలాసఫీ. దాంతో వెతికించడానికి ఎంతో టైం పట్టల, ఆరా తీయటానికి ఎంతో టైం పట్టల. 24 గంటల సమయం. 24 గంటల్లో అసలు అమృత గురించి ఏ నుంచి జెడ్ వరకు మొత్తం క్లూ లాగేశాడు యోగేంద్ర. అమృత ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళటం, అక్కడ శేఖర్ పరిచయం అవటం, శేఖర్ని ప్రేమించటం, ఆ తర్వాత 12 ఏళ్ళు రహస్య ప్రేమాయణం, ఇద్దరు రహస్యంగా కలుసుకోవటం, చట్టాపట్టాలు వేసుకొని తిరగటం. అలాగని హద్దులు మీరలేదు, హద్దుల్లోనే ఉన్నారని కూడా తెలిసింది. ఈ విషయం అంకితకి తెలియదని, ఈ విషయం సత్యవతికి మహేంద్రకి తెలియదని కూడా తెలుసుకున్నాడు యోగేంద్ర. దాంతో ఇక ఇష్టం లేని ఆడదాన్ని ఇంట్లో ఉంచుకొని పరాయి పురుషుల్ని మనసులో ఉంచుకున్న స్త్రీని తన సొంతం చేసుకోవాలనుకోవటం కరెక్ట్ కాదు. అసలు ఏంటిదంతా? లేదు, ఒకవేళ ఇప్పుడు తను తాళి కట్టాడు, ఆమె తన భార్య, సామాజికంగానే కాదు కుటుంబ పరంగా కూడా తను ఆలోచించాల్సిన వ్యక్తే. ఒకవైపున పిల్లల బాధ్యత తన మీద రుద్దాలని కాదు, ఇప్పుడు ఆమె తన భార్య, గౌరవప్రదంగా సొసైటీలో బ్రతుకుతున్న వ్యక్తి. తను తాళికి విలువిచ్చి ఒకవేళ తనతోనే ఉంటానంటుందా? తను మారుద్దా? ఏదైనా సరే కాలం మనిషిని మార్చగలదు అంటారో, ఎలాంటి వాటినైనా సరే తుడిచేయగలదంటారో. మెల్లమెల్లగా ఆ రోజు అంకిత అన్న మాటలు జ్ఞాపకం ఇచ్చాయి యోగేంద్రకే. దాంతో నేను చెయ్యలేని పని నన్ను అడిగిన ముందర కాళ్ళకు బంధాలు వేసేసావు అంకిత నువ్వని బాధపడ్డాడు. దాంతో విషయం మాట్లాడి సార్ట్అవుట్ చేసేసుకుంటే అయిపోద్ది కదా అని ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ ఉన్నారు. ముందు పని వాళ్ళని కిందకు వెళ్ళి వాళ్ళ సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. కవితని తలుపులు మూసేయమన్నాడు. వంటమ్మాయి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది, అమ్మాయి వంటగది దాటి బయటికి రాదు. కాబట్టి అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కవితని పిల్లల్ని తీసుకెళ్ళి నీ గదిలో పడుకోబెట్టుకో అన్నాడు. అన్న తర్వాత కవితకు అర్థమైంది విషయం. అన్నయ్య ఏదో తేల్చబోతున్నాడు వదినతో అని. దాంతో భగవంతుడా ఏం జరగకూడదు తండ్రి, అన్నయ్య వదిన సంతోషంగా ఉండాలి, నా చేత హారతిచ్చి లోపలికి రప్పించావు. ఆ హారతిలో ఏ పాపమో
ఏమో ఉందని మా పిన్ని నన్ను జీవితాంతం నిందించేలా చెయ్యకయ్యా అనుకొని పిల్లల్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టింది. అప్పటికే నిద్ర వచ్చిన పసివాళ్ళు వెంటనే పడుకుండిపోయారు. ఆ తర్వాత యోగి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అమృతని పిలిచాడు. తలుపులు మూసేశాడు. అదే బెడ్రూమ్ బయటే అలాగే తలుపు కానుకొని కూర్చుండిపోయింది కవిత. లోపలేం జరుగుతుందో వినాలని. డైరెక్ట్గానే అడుగుతున్నాను అమృత, శేఖర్ ఎవరు అని అడిగాడు. అడిగేపాటికి ఒక్కసారిగా ప్రకంపనలు బయలుదేరాయి అమృతలో. కాళ్ళు చేతులు వణికిపోవటం మొదలైంది. ముచ్చెమట్లు పోసుకొచ్చాయి. ఒళ్ళంతా అంత సెంట్రలైజ్ చేసి ఇంట్లో కూడా తడిచిపోయింది. మనిషి నిలువున కంపించిపోయింది. దాంతో వెంటనే ఇక మెళ్ళో తాళి, ఎదురుగా తాళి కట్టిన భర్త, అతనే ప్రశ్నిస్తున్న ఆ ప్రశ్న, శేఖర్ ఎవరు అని అడిగాడు యోగేంద్ర గట్టిగా. బావా అంత గట్టిగా మాట్లాడటం అమృత ఇంతవరకు ఎప్పుడు వినలేదు. దాంతో కింద కూర్చుండిపోయా. గట్టిగా యోగేంద్ర కాళ్ళు వాటేసుకొని కూర్చుందే. నన్ను క్షమించు బావా అని అతని కాళ్ళు తడిచిపోయేంత వరకు పేగులు తెగిపోయేలాగా ఏడ్చిందే. జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు యోగికి చెప్పిందే. నేను నిన్ను తాళి కట్టకముందే, పెళ్ళి జరగకముందే ఏమని అడిగాను అమృత అన్నాడు యోగేంద్ర. బావా అమ్మా నాన్న బలవంతం చేశారో, అత్తయ్య మావయ్య అమ్మా నాన్న నిర్ణయించిన పెళ్ళిదే, నీకు చెప్దామని శాయశక్తులా ప్రయత్నించాను. పోతామన్నారు. నాన్న హార్ట్ అటాక్ తెచ్చుకుంటే కాదా బావా నువ్వు మాత్రం ఒప్పుకుందే? లేదంటే నువ్వు మాత్రం ఒప్పుకునేవాడివా? మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న చావటానికైనా వాళ్ళ పంతాల ముందు వెనకాడరు. పిల్లల మీద ప్రమాణం చేశారో, పోతామన్నారో, అక్క ఆఖరి కోరిక అన్నారు. అక్క స్థానాన్ని నేను తీసుకోవాలన్నారో, అక్క ముఖమే నా ముఖంలో నీకు కనిపించాలన్నారో. దాంతో నేనేం మాట్లాడాలో అర్థం కాలేదో. నా ముందర కాళ్ళకు బంధాలు వేసేశారు బావా, బంధాల సంఖ్యలలో బంధించారు అని చెప్పింది అమృత. ఆ మాటకి ఏమీ మాట్లాడలేదు యోగి. చెప్పింది మొత్తం ప్రశాంతంగా విన్నాడు. విన్న తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను అమృత, ఇదంతా అనవసరం. నువ్వు నా మీద జాలితోనో లేదంటే కనుక మరొక దాంతోనో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆ తాళి నీకు కేవలం ఒక బంధమని నువ్వు అనుకోవటం లేదో. పసుపు తాడికి పలుపు తాడికి చాలా తేడా ఉంది. పసుపుని మనం మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే దాని మెడలో పలుపు తాడు వేస్తాం. అలాగే ఆడదాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచాలని పసుపు తాడు కడుతూ ఉంటారు చాలామంది. నేను అలాంటి వాడిని కాదు. నా వరకు నాకు ప్రేమించే వాళ్ళు నా జీవితంలో ఉండాలనుకుంటాను. బంధం అనుకున్న నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందే. తన స్థానాన్ని నువ్వే కాదు, ఈ భూప్రపంచం మీద ఏ ఆడది కూడా భర్తీ చేయలేదన్నదే అందరూ ఒప్పుకోవలసిన విషయం. నీకు నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, పిల్లలంటే మమకారం లేదు. మీ అమ్మ నాన్న చెప్పారు బలవంతం, ఎటూ తేల్చుకోలేని నీ సందిగ్ధత. దాంతో నువ్వు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాను అని చెప్తున్నావు. కానీ ఒక మాట డైరెక్ట్గా నేను నిన్ను అడిగేదా అన్నాడు యోగేంద్ర. చెప్పు బావా. సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టావు, మంచి కులంలో పుట్టావు, విలువలతో నిన్ను నీ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. 12 సంవత్సరాల పాటు ఒకటితో రహస్య ప్రేమాయణాన్ని నడపాల్సిన అవసరం ఏంటంటావు? నువ్వే ప్రాణం అనుకొని సర్వస్వం అనుకొని నీ కోసమని పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్న మీ అక్క నన్ను పెళ్లిలో ఏమీ అడగలేదు. పెళ్ళయ్యాక నా జీతం నా చెల్లెలు భవిష్యత్తు కోసం మా అమ్మ నాన్నకే మా చెల్లెలకి ఇవ్వాలనుకుంటున్నాననే అడిగిందే. ఆ తర్వాత మంచివాళ్ళు నీ తల్లిదండ్రులు. నీ తండ్రి ఆరోగ్యం పాడైందే ఒక రకంగా. ఆయన మీ అక్క జీవితం ఎలాగైనా బాగానే ఉంటుంది, నీ బ్రతుకేమవుద్దా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. ఇక నువ్వు మీ అమ్మ మీ అక్క తప్ప మరో ప్రపంచం లేని వ్యక్తి ఆయన. పైకి గబగబా మాట్లాడుతుందే కానీ అత్తయ్యకి మీకన్నా ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. అలాంటి తల్లిదండ్రులకి చెప్పకుండా, ప్రాణం అనుకున్న అక్కకి చెప్పకుండా అన్నీ చెప్తావు కదా. మీ అక్కకు ఫోన్ చేసి నాకు డ్రెస్ కావాలి, నెయిల్ పాలిష్ కావాలి, లిప్స్టిక్ కావాలనే. ప్రేమించిన వాడి విషయం 12 ఏళ్ల పాటు చెప్పకుండా దాచేంత వాళ్ళందరూ కూడా నీ జీవితంలో నీకేమీ కాని వాళ్ళు అయిపోయారో. వాళ్ళతో పోలిస్తే నేనెంత. కానీ ఒక మాట అడగమంటావా? ఆడది సాంప్రదాయాలకి కట్టుబడి ఉండాలని, సాంప్రదాయాల కట్టుబాట్లలో మగ్గిపోవాలని నేను అనను.
కానీ ఒక్క మాట మాత్రం అడుగుతాను, తాళంటే ఏంటి అని అడిగాడు యోగేంద్ర. అమృత దగ్గర సమాధానం లేదు. నీ వరకు నువ్వేమనుకున్నావంటే పోగులు పోసిన ఒక దారానికి పసుపు రాసి దానికి 2 మంగళసూత్రాలు వేసి ఒక మగాడు 3 ముళ్ళేయగానే అది తాళై నీ మెళ్ళో పడి నిన్ను బంధించే సంకెళ్ళైపోయిందనేది నీ ఫీలింగ్. కానీ 2 మనుషుల్ని, 2 కుటుంబాలని, 2 శరీరాలని కూడా కలిపి ఒకే కప్పు కింద ఉంచే పవిత్రమైన బంధాన్ని తాళంటారు. ఆ విషయంలో అంకిత కాలిగోటికి కూడా నువ్వు సరిపోవన్నది నిజం. ఒక్కటి మాత్రం ఆ రోజు ఈ రోజు నేను అంటున్నాను ఏంటంటే, నన్ను ప్రేమించే వాళ్ళు నాతో ఉండాలి, నా మీద జాలిపడో, నా పిల్లలంటే దయతోనో నువ్వు మా జీవితాల్లో ఉండాల్సిన అవసరం లేదో. నువ్వు పెళ్ళైన ఆడదాన్నని మర్చిపోయావు. నీకు భర్తగా నేనున్నాననే విషయం నీ జ్ఞప్తికి కూడా రాలేదో. నువ్వు నిజంగా మర్చిపోయే దానివే అయితే శేఖర్కి నువ్వు మళ్ళీ ఫోన్ చెయ్యవు. ఈ ఎంతకాలంలో మీ అమ్మా నాన్న మీద కూడా నువ్వు ఒట్టేసావు, పిల్లల మీద కూడా ఒట్టేసి నన్ను చేసుకున్నావు. మరి ఆ ఒట్టుకు విలువేదే, ఆ ప్రమాణానికి విలువేదే? మీ అక్క స్థానంలోకి నువ్వు రావాలనుకున్నాననేది నువ్వు చెప్పే మాట. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నువ్వు నాకు భార్యగా, పిల్లలకి తల్లిగా దగ్గర కావాలనుకోలేదనేది ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం. వంటగదిలోకి వెళ్ళి ఒక్కరోజు ఏం వండుతుందో వంటమ్మాయిని పట్టించుకున్నది లేదు. ఇంట్లో పని వాళ్ళు ఏం చేస్తున్నారు, కవిత ఎలా ఉంది, ఏది పట్టించుకున్నది లేదో. అత్తమామలకు, అమ్మా నాన్నలకు వాళ్ళు ఫోన్ చేసి నిన్ను పలకరించడం తప్ప నువ్వు ఏ రోజు వాళ్ళనే ఎలా ఉన్నారని అడిగింది లేదు. నాకు ఆఫీసుకు ఫోన్ చేసి ఫోన్ చేసావా బావా అని అడిగిందే లేదు. నువ్వన్నది నిజమే, నేను ఎప్పటికీ నీకు బావనే, ఎప్పటికీ కూడా నేను నీకు భర్తను కాలేను. భర్త కాలేని ఒక మగాడు ఒక ఆడదాన్ని శారీరకంగా సొంతం చేసుకుంటే అది వ్యభిచారం అంటారు. ఈరోజు నాకేదో హక్కు ఉందని నీ మెళ్ళో తాళి కట్టానని నేను నిన్ను బంధించి ఉంచాలనుకోవట్లేదు. ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకే ఛాన్స్ ఇస్తాను. నిన్న అలాంటిది నేను 3 సార్లు అడిగాను, అయినా నువ్వు అబద్ధమే చెప్పి మాట తప్పావు. ఈరోజు పిల్లలు అంటున్నావు, నేను అంటున్నావు, మీ అమ్మా నాన్న అంటున్నావు, మా అమ్మా నాన్న అంటున్నావు. ఇదంతా అనవసరం. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఆ తాళి నీకెప్పుడు బంధనం కాదు. నేను నిన్ను తాకింది లేదో. నువ్వు వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నువ్వు ప్రేమించిన వాడి దగ్గరికి నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళిపోవచ్చు. అంతేకాని మనసులో వాడిని పెట్టుకొని శరీరాన్ని నాకు అర్పించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నా నిన్ను శారీరకంగా సొంతం చేసుకొని తాకడానికి కూడా నేను సిద్ధంగా లేను. దయచేసి నీ నిర్ణయాన్ని చెప్పు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తానని అటు తిరిగి నుంచున్నాడు యోగేంద్ర. కనీసం తాళి కోసం, కుటుంబ విలువల కోసమైనా ఆగుద్దేమో అమృత అనేది ఒక చిన్న ఇది యోగేంద్రలో. వెళ్ళిపోతాను బావా అంద అమృత. అంతే, ఇక అసలు ఏమీ మాట్లాడలేదు యోగేంద్ర. నాకు సాంప్రదాయాల సంఖ్యల కట్టుబాట్లలో ఉండాలని లేదు, బంధాలు అనేటటువంటి వాటిల్లో ఇరుక్కుపోవాలని లేదు. వాళ్ళు నీ పిల్లలు, నువ్వు వాళ్ళ తండ్రివే. ఎలాగైనా సరే మీ జీవితాలను మీరు చూసుకోగలరు. ఇప్పుడు నేను నిన్నవన్నీ అడగలేదు, నాకు రేపు పని ఉంది, అన్నీ సర్దుంచుకో. ఎల్లుండి తీసుకెళ్ళి అతనికి నిన్ను అప్పచెప్పి, అలాగే నేను నిన్ను తాకలేదనే విషయం కూడా అతనికి తెలుసు బావా. శబాష్. భార్యాభర్తలిద్దరి మధ్య 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని నువ్వు ఆల్రెడీ అందరికీ చెప్పుకోవటం అయిపోయిందన్నమాట. సరే, తీసుకెళ్ళి అతనికి అప్పచెప్పొస్తాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ తాళి కూడా తీసిచ్చేసి వెళుదుగానే. పిల్లలు త్వరగానే మర్చిపోతారు బావా నన్ను, నేను అందుకే దగ్గర అవ్వలేదు. మరీ మంచిదే. వాళ్ళ అమ్మ ఎటు పోయింది, వాళ్ళ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. అమ్మా నాన్నాయి, వాళ్ళ నాన్న వాళ్ళని పెంచుకోగలడు. నీకు వాళ్ళని ఎప్పుడు భారం చేయాలని నేనే రోజు అనుకున్నది లేదో. మా ప్రేమకు గుర్తు వాళ్ళు. నేను బ్రతుకున్నంతకాలం నా భార్య గుర్తులుగా నా బిడ్డలు నాకు ఏ రోజుకి బరువెవరు అని అక్కడి నుంచి యోగేంద్ర వెళ్ళిపోయాడు. అదంతా వింటున్న కవితకి నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి లైట్ ఆఫ్ అయిపోయింది. ఇద్దరూ పడుకున్నారని అర్థమై కవిత పొగిలి పొగిలి ఏడ్చింది. అంకిత ఫోటో దగ్గరికి వెళ్ళి, నువ్వు అడిగింది ఏంటొదినా, నువ్వు కోరుకుంది ఏంటొదినా, ఇక్కడ జరుగుతుంది ఏంటొదినా అని దుఃఖం ఆగలేదు కవితకి. ఆ తర్వాత నెక్స్ట్ డే యోగేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాప స్కూల్కి వెళ్ళిపోయింది. బాబుని కేర్ టేకర్ చూసుకుంటోంది. ఇక నేను కాలేజీకి వెళ్ళనన్నయ్యా ఈరోజు అని చెప్పింది కవిత. ఎందుకు అన్నాడు యోగే. అంటే నాకేంటో ఈరోజు వెళ్ళాలనిపించట్లేదన్నయ్య, తలంతా ఏదో కొంచెం బరువుగా, ఒళ్ళంతా నిన్న వర్షంలో తడిసొచ్చాను కదా అదోలా ఉందందంటే, సరేలే ట్యాబ్లెట్లు వేసుకోమని చెల్లెల చేతులు ట్యాబ్లెట్లు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే వెంటనే ఆగమేఘాల మీద అమృత తన గదిలోకి వెళ్ళింది. బ్యాగు నిండా అన్ని నగలు బట్టలు సర్దేసుకుంది. ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడుతుంటే కవితకు అర్థమైంది శేఖర్తోననే. అన్నీ అతనికి చెప్తోందని కూడా అర్థమైంది. రేపు వస్తాను
వస్తాను, పలానా చోటకి కలుస్తాను, ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టుగానే మనం హ్యాపీగా ఉందాం, ఇక నుంచి నేనెవరికి బాధ్యురాలిని కాదు, ఏ బంధాలు నన్ను బంధించలేవని అమృత మాట్లాడిన మాటలు విని వీస్తుపోయింది కవిత కూడా. ఆ తర్వాత అమృత ఫోన్ మాట్లాడటం అయిపోయింది. కవిత తలుపు కొట్టి లోపలికి రావచ్చా వదిన అందే. అదేంటి అలా అడిగావు అంటే కవిత అమృత చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకొచ్చి తలుపులు మూసేసిందే. తలుపులు మూసేసిన తర్వాత కవిత తన కబోర్డ్లో నుంచి బట్టల కింద దాచుంచిన 2 డైరీలు తీసిందే. ఇందులో ఇది అన్నయ్య రాసుకున్న డైరీ, ఇది అంకిత వదిన రాసుకున్న డైరీ. ఈ రెండిట్లో ఏది ముందు చదివినా ఏది వెనక చదివినా రెండూ చదువు వదిన. నీ నిర్ణయం నాకు తెలుసు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు, అసలు నీ జీవితంలో ఏ కథ జరిగిందో కూడా నాకు తెలుస్తూనే ఉంది. ఒకసారి ఇవి రెండూ చదివిన తరువాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ నిర్ణయానికైతే నేను అడ్డు రాను. అన్నయ్య అన్నట్టుగా పిల్లల బాధ్యత అన్నయ్య బాధ్యత నీ మీద పెట్టరు. కానీ ఒక్క మాట అడుగుతాను వదిన, ఎందుకు ఎప్పుడు మా అన్నయ్యే కాంప్రమైజ్ అవ్వాలి? ఎందుకు ఎప్పుడు బాధంతా మా అన్నయ్యదే అయిపోతుంది? పాపం వాడు ఎవరిని ఒక మాట అంటే ఎప్పుడూ కూడా నోరెత్తి ఒక పాపం చేసి ఎరుగడే, కనీసం ఒక పాపిష్టి మాట మాట్లాడెరుగడే, ఒకళ్ళ మనసు బాధ పెట్టెరుగడే. కానీ ప్రతిసారి బాధంతా వాడిదే అయిపోతుంది, నరకమంతా వాడిదే అయిపోతుంది. ఎందుకు ఎందుకు నాలాంటి దాన్ని అనాథనని తెలిసి ఇంకొకళ్ళైతే వదిలించుకోవాలనుకుంటారో, లేదా ఆస్తులు రాయించుకొని చిత్రహింసలు పెట్టి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి తోలేయాలనుకుంటారో, దేని మీద ఆశ లేని వాడి జీవితంలో ప్రేమను మాత్రమే ఆశించినందుక ఇన్ని బాధలు అనేసి కవిత కళ్ళల్లో నుంచి నీళ్ళాగలేదో. దాంతో 2 డైరీలు చేతిలోకి తీసుకుంది అమృత. ఒకటి యోగి రాసుకుంది, ఒకటి అంకిత రాసుకుంది. ఎవరితో ముందు చదవాలి అని అంకితది పక్కన పెట్టి యోగిది చేతిలోకి తీసుకుంది. నువ్వు ఆ డైరీ చదవబోయే ముందు నీతో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా వదిన అంది కవిత. ఏంటన్నట్టు చూసింది అమృత. నువ్వు ఇప్పుడు చూసా మా యోగన్నయ్య అనుకుంటున్నావా? కాదు, వాడెంత చలాకీగా ఉండేవాడో తెలుసా, ఎంత సరదాగా ఉండేవాడో తెలుసా, అందరినీ ఆట పట్టిస్తూ ఒకవైపున పిన్నిని బాబాయిని వాళ్ళు ఏది కావాలన్నా అన్నయ్య అడక్క ముందే కాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఒక్కగానొక్క కొడుకని. అలాగని అమ్మా నాన్నల మాటకి ఏ రోజు ఎదురు చెప్పిన వాడు కాదు. ఫస్ట్ నుంచే మాకు అతిగా కలగజేసుకొని పెద్దవాళ్ళకి ఎదురు చెప్పే పెంపకాలు మమ్మల్ని పెంచలేదు. అలాగని మా స్వతంత్రాలకు మా తల్లిదండ్రులు ఏ రోజు అడ్డు రాలేదు. అన్నయ్య మాత్రం చిన్నప్పటి నుంచి చాలా సరదాగా చాలా జోవియల్గా ఉండేవాడు. అంకిత వదినకు కూడా అన్నయ్య గురించి ముందు అన్నయ్య ఇలా ఉంటాడని తెలియదు, తర్వాత మాత్రం అన్నయ్య వదినతో చాలా 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 ప్రేమగా, ఒక భర్త ఒక భార్యని ఎంత ప్రేమించగలడా అన్నంత ప్రేమగా ఉండేవాడు. మా అన్నయ్య ఎలా కనిపిస్తున్నాడు వదిన? వాడు మనసు లేని రాయి అనుకుంటున్నావా? కాదు, వాడిలో సరదా, సంతోషం, చలాకీతనం, వాడిలో ఆట పట్టించే గుణం అన్నీ ఉండేవే. చాలా జోవియల్గా ఉండేవాడు, ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉండేవాడు. అన్నయ్య క్లాస్మేట్స్ ఎవరిని అడిగినా అప్పుడు యోగి ఇప్పుడు యోగి ఒక్కడేనా అని అడుగుతారో, అంత మారిపోయాడు అన్నయ్య. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా? నువ్వు చూస్తున్నావు, మా అన్నయ్య మాట్లాడటం లేదు అనుకుంటున్నావు, నిజానికి మౌనమునిలా తయారైపోయాడు. దాని వెనుక కారణాలేంటనేది డైరీ చదివితే నీకే అర్థమవుతాయి అని కవిత అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. తలుపు దగ్గరికి లాగే పేజీలు తీసి చదవటం మొదలుపెట్టింది అమృత. ముందంతా కూడా తన చదువు గురించి, తన కుటుంబం గురించి, అమ్మా నాన్నల గురించి సరదాగా వాళ్ళని ఆట పట్టించిన విషయం, మధ్య మధ్యలో వాళ్ళ పెద్దమ్మ మాట్లాడిన విషయాలకు వాళ్ళమ్మ బాధపడింది. వాళ్ళ పెదనాన్న రామనాథం గారంటే తనకి చాలా ఇష్టమని, ఆయన చాలా మంచివాడని, కవిత తనకన్నా 10 ఏళ్ళు చిన్నదని, కవిత జీవితాన్ని రేపొద్దున తను ఒక అన్నయ్యగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తన మీద ఉందని తన స్నేహితుల గురించి, చదువు గురించి రాసుకున్నాడు. ఎన్నో కలలు కని చదువుకున్న ఇంజనీరింగ్. ఆ తర్వాత చాలామంది అమ్మాయిలు వచ్చి నాకు ప్రపోజ్ చేసినా ఎందుకనో నా మనసుకు ఎవరి మీద ఆ ఫీలింగ్ అనేది కలగలేదు. ఆ తర్వాత పీజీలో కూడా చాలామంది అమ్మాయిలు చెప్పారు. చూసిన వాళ్ళందరూ కూడా నా అందం చూసో, డబ్బు చూసో, కుటుంబం చూసో, కులం చూసో వస్తున్నారనిపించింది. ఎందుకో నన్నుగా ఇష్టపడుతున్నారని నాకెందుకు అనిపించట్లేదో అని యోగి రాసుకున్న మాటలు. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి ఎంఎన్సీ కంపెనీలో
కంపెనీలో, నేనేమి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టలేదు, నాకు నేనుగా పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాను. అంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రావటం అనేది పెద్ద కళ, ఊహించని విషయం. మంచి మెట్రో సిటీలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్లాట్ తీసుకున్నాను, దిగాను, జాబుకు వెళ్ళొస్తున్నాను. మంచి కొలీగ్స్. ఎప్పుడైనా మన చేతి వేళ్ళు ఒకేలా ఉండనట్టు ఏ వ్యక్తులు ఒకళ్ళతో ఒకళ్ళను పోల్చి మనం అందరూ మంచిగా ఉండాలని అనుకోకూడదేమో. చిన్న చిన్న ఒడిదుడుకులున్నా నా జాబ్ మాత్రం నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. అలాగే నా సుపీరియర్స్ అందరూ చాలా బాగా కలిసిపోయారు నాతో. ఉద్యోగంలో హాయిగా ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి. జాబ్లో చాలామంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేశారు. సేమ్ ఫీలింగ్. ఎందుకో ఎవరిని చూసినా మనసులో ఏమీ అనిపించలేదు. ఒకరోజు నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పక్క నుంచి అమ్మ అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఏంటి డాడీ అని అడిగాను. చూడరా, మీ అమ్మ నిన్ను చూడాలని కలవడిస్తోంది. ఉద్యోగం వచ్చిన సంవత్సరంలో మేము వచ్చి నిన్ను 3 సార్లు చూసుకొని వెళ్ళటం, నువ్వు 2 సార్లు రావటం తప్ప నువ్వు నెలలా ఇంటికి రావట్లేదని మీ అమ్మ గొడవ. చాలే ఊరుకుందరు, ప్రతి నామే చెప్పండి వాడికని అమ్మ ఫోన్ లాక్కుంది. లాక్కున్న తర్వాత చూడు నాన్న, పెదనాన్నగారు వచ్చారో, ఆయన ఎందుకనో నిన్ను చూడాలని మదన పడుతున్నారో, ఒకసారి వచ్చంట కనపడి వెళ్ళరాదట్రా అంటే ఇప్పుడా అన్నాను నేను. అన్న మాటకి ఇప్పుడే పెదనాన్న మళ్ళీ పెద్దమ్మ ఏదో ఊరెళదామని అన్నదట. వాళ్ళ వైపు వాళ్ళదే ఎవరిదో ఏదో పెళ్ళిళ్ళు అకేషన్స్ ఉన్నాయంట. ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. నిన్ను చూడాలని గొడవ పెడుతున్నాడు పెదనాన్న. వచ్చేయరా, మాకు కూడా నిన్ను చూడాలని ఉంది అన్నాడు నాన్న. అన్న మాటకే ఎందుకన్నిసార్లు చెప్పించుకుంటున్నాడు వాడు అంది శ్యామల. నీకు మాత్రం వాడిని చూడాలని లేదా? నువ్వు మాత్రం నిన్ను చూడాలని ఉందయ్యా, నువ్వు రాకపోతే నేనే మంచమో పడతానంటే వాడు రాడు. ఊరుకోండి, చిన్న చిన్న విషయాలకు కూడా మీరు మీ మాటలో అన్న తర్వాత నాన్న ఒక వారంలో ఇదిగో నువ్వు మళ్ళీ అలా మాట్లాడటానికి వీల్లేదురా, నిజంగానే పెదనాన్న నిన్ను చూడాలని చాలా ఆశగా వచ్చాడయ్యా, నిరాశగా పంపించకూడదుగా, రా నాన్న అని జయరావు అన్నిసార్లు చెప్పేసరికి కాదనలేక బయలుదేరాడు యోగేంద్ర. ఫ్లైట్స్ చూశాడు. ఫ్లైట్స్ అన్నీ ఫుల్గా బుక్ అయిపోయి ఉన్నాయి. బస్సులు ట్రై చేశాడు, దొరకలేదు. దాంతో ఇక చివరికి ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్లు ట్రై చేశాడు. చివరికి కూపేలు ట్రై చేశాడు, ఎక్కడ దొరకల. దాంతో ఇక ప్యాసింజర్లో, అది దట్టు కూడా జనరల్లో బయలుదేరాల్సి వచ్చింది. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే పర్వాలేదులేరా, ఇలా కూడా టైంపాస్ అయిపోద్ది, ప్రపంచం జనాలు ఎలా ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, అందులో ఎలా వేరుశనక్కాయలు అమ్మేవాడు వస్తాడో, శనగలు అమ్మేవాడు వస్తాడు, కాఫీ టీ ఎలా అమ్ముతారో, అలాగే తేగలు వస్తాయా, ఫ్రూటీలు వస్తాయా, చిప్స్ ప్యాకెట్లు వస్తాయా, అందులో 4 వ్యాపారాలు మీ నాన్నకు కూడా ఇప్పించు నాన్న అంది శ్యామల. అనేసరికి నవ్వేశాడు యోగి. ఆ తర్వాత పర్వాలేదురా, టైంపాస్ అయిపోద్ది, ఎక్కే ప్యాసింజర్లు దిగే ప్యాసింజర్లు మంచి కలర్ఫుల్ అమ్మాయిలు, ఇంతకు పెళ్లి చేసుకోవురా అన్నాడు జయరావు. నాన్న అదేలే, నీకు ఇంకా అనిపించలా, నీకు అనిపించాలిగా, నీకు అనిపించినప్పుడు నువ్వే చెప్తావు అంతేగా అనేసరికి అంతేగా మరి అని బయలుదేరిపోయాడు యోగేంద్ర. ఫ్రెండ్స్, నువ్వు జనరల్లో వెళతావా, అసలు నీ వల్ల అయ్యే పనేనంటరా అని రైల్వే స్టేషన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించారు. నిజానికి పుట్టి బుద్ధెరిగాక ఫస్ట్ టైం తను అలా ప్రయాణం చేయటం. నాన్న చెప్పినట్టు థ్రిల్లింగ్గా ఉండబోతోందా అని ఎక్కాడు. ఎక్కితే ఇక్కడ నాన్న సీట్లు, సీట్ నెంబర్లు, అలాగే ఏసీలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. గాలి రావాలనుకుంటే అదిగో కర్ర టప్ప లేసి ఆ విండోలు పైకి ఎత్తాలి. అలాగే ఇదిగో వాటర్ బాటిల్, ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చేసి ట్రైన్లో అడ్డమైన గడ్డి తినకురో, కడుపు గడబడైపోద్ది అని చెప్పి ఫ్రెండ్స్ తన కోసం తీసుకొచ్చిన స్నాక్స్, ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కూర్చున్నాడు యోగి. ఒక్కపోతగా అనిపిస్తోంది. పైన ఫ్యానులు తిరగట్లా, జనం పెన్నులతో పెన్సిళ్లతో తిప్పుకుంటున్నట్టున్నారు. ఇలా ఉంటుందా జనరల్ వార్డు అనిపించింది. విండో పక్కన సీటు సంపాదించిన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఆ తర్వాత ఫ్రెండ్ చెప్పినట్టుగానే అది బలవంతం మీద శక్తినంతా వాడి విండో పైకి లేపాడు. చల్లటి గాలి. బయట అలా ట్రైన్ కదిలిపోతున్న ప్యాసింజర్ కావటం వల్ల అలా ఒక 5 నిమిషాలు ట్రావెల్ చేయగానే మళ్ళీ నిమిషం ఆగుతుంది, 5 నిమిషాలు ట్రావెల్ చేయగానే 1 నిమిషం ఆగుతుంది. పిచ్చెక్కిపోతుంది యోగేంద్రకే. బుక్ తీసుకున్నాడు. తీసుకొని చేతిలోకి తీసుకొని బుక్ చదువుతుంటే ఉన్నట్టుండే ఒక అమ్మాయి నవ్వులు వినిపించాయి ఎదురు నుంచి. ఆ అమ్మాయిని అలా చూడగానే మనసు ఎందుకో కట్టిపడేసినట్టు అనిపించింది. అందమైన చిరునవ్వు, అందమైన కళ్ళు. ఆ అమ్మాయి మాట్లాడుతూ నవ్వే నవ్వు, ముఖం మీద అలా
గాలికి తేలిపడే జుట్టు. ఎంతవరకు ఏ ఆడదాన్ని చూసినా తనకి అనిపించని ఒక ఊహ, తనకి ఎంతవరకు ఎవరిని చూసినా కూడా రాని ఒక ఫీలింగ్. ఎవరి అమ్మాయి, ఏంటి మాయ, అసలు తన పేరేంటి, ఎవరితనో అని అలా చూస్తూనే ఉండిపోయాడు. టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ట్రైన్ ఇంకా లేటుగా వెళితే బాగుండు, ఇంకా లేటుగా వెళితే బాగుండు అనుకుంటున్నాడు. ఈలోపు ఆ పక్కనే ఉన్న ఆయన వాళ్ళ నాన్న అనుకుంటాను ఇంటి దగ్గర నుంచి పెట్టిన హోమ్ ఫుడ్ క్యారియర్ ఓపెన్ చేసి తండ్రి కూతుళ్ళు మాటలు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ తింటున్నారు. ఆ తర్వాత ఆయన కూతురు ఒళ్ళో పడుకొని కునికేశాడు. ఆ అమ్మాయి అంతసేపు బుక్ చదువుతూనే ఉంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ నావెల్ చదువుతుంది. ఎదురుగా కూర్చుని చాలాసార్లు తనకి తన ఫీలింగ్స్ అర్థమయ్యేలాగా ఇది చేయాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తలెత్తి తన వైపు చూడదే, కళ్ళెత్తి చూడదే, అసలు తనని పట్టించుకోదే. కానీ మనసంతా ఆ అమ్మాయి వైపే తిరుగుతోంది, మనసంతా అటే లాగేస్తుంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, పిచ్చెక్కిపోతుంది. వెళ్ళాల్సినటువంటి టైం దగ్గరికి వచ్చేస్తోంది. దాంతో ఆలోచనలో పడి, భగవంతుడా నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదు, ఈ అమ్మాయి నా భార్య అయ్యేలా చెయ్యయ్యా, కానీ ఎలా, ఊరేంటి, పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎలా పట్టుకోవాలి, నాన్న చెప్తే నవ్వుతాడా, లేదు తిడతాడా, లేదు 2 పీకుతాడా అనే ఆలోచనలు వచ్చినాయి. దాంతో అప్పుడే కరెక్ట్గా టికెట్ది చెక్ చేసుకుంటూ టీసీ వచ్చి అందరే ఆధార్ కార్డులు ఇవ్వమని అడగటంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తన ఆధార్ కార్డు ఇస్తూ కింద పడేసుకున్నాడు. కింద పడేసుకుంటే కిందకు వంగి ఆధార్ కార్డు తీస్తున్న నెపంతో యోగేంద్ర ఒక ఫోటో కొట్టేసి ఆధార్ కార్డు ఆయనకి ఇచ్చాడు. థ్యాంక్స్ బాబు అన్నాడు. ఆయన పేరు తెలిసింది, వయసు తెలిసింది, ఉండే ఊరు, అడ్రస్సు, అంతవరకు ఫోన్ నెంబర్ల వరకు అన్నీ అయితే తెలిసినాయి. కానీ ఆ అమ్మాయి పేరేంటో తెలియకుండా ఎలా ప్రేమించావని నాన్న అడిగితే సమాధానం ఏం చెప్తాడు? దాంతో పిచ్చి పట్టినంత పని అయిందే. అంతలో ఒక ఐడియా వచ్చింది. బయట ప్యాసింజర్ల పేర్లు అంటించున్నాయి. దాంతో బయటికి వెళ్ళి అలా తొంగి చూశాడు. చూస్తే అక్కడ పేర్లు రాసున్నాయి. మహేంద్ర, ఆ కింద అంకిత అని రాసుంటే అమ్మయ్య, అంటే ఈ అమ్మాయి పేరు అంకిత అనుకొని పేరు చాలా బాగుంది, నిజంగా అంకితమైపోవాలేమో నీ ప్రేమకు నేను అనిపించింది ఆ క్షణం యోగేంద్రకే. ఆ తర్వాత యోగేంద్ర ఆలోచనల్లో ఉండంగానే వాళ్ళ స్టేషన్ వచ్చేసింది. మహేంద్ర కూతురు దిగిపోయారు. ఆ తర్వాత యోగేంద్ర స్టేషన్ వచ్చింది, తను దిగిపోయాడు, ఇంటికి వెళ్ళాడు. పెదనాన్న రాక వచ్చిన వారసున్నే ఒకగానొక కొడుకుని చూసుకొని మురిసిపోయాడు. నేను పోతే నీ చేతుల మీదుగానే ఈ పెదనాన్న పంపించాలయ్యా అని ఆయన చెప్పి కన్నీరు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఏం మాటలు పెదనాన్న ఇవే అంటే, ఎవరన్నా ఎవరు లేకపోయినా, నేనున్నా లేకపోయినా దానికంటూ పుట్టిల్లంటూ ఉంటే అది మీదే. మీ పెద్దమ్మ మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకోకండి, చెల్లికి ఎప్పుడూ నువ్వు అండగా తోడుగా ఉండని ఏదేదో అప్పగింతల మాటలు మాట్లాడాడు. మనసులో చిన్న బాధ. అయిన వాళ్ళు చిన్న ఎందుకో విషయాల వల్ల విడిపోతూ ఉంటారు, ఆస్తుల వల్ల. అలాగే చిన్న విభేదాలు చాలా పెద్ద అవుతాయి. గోటితో పోయే సమస్యలు గొడ్డల దాకా తీసుకువెళ్తూ ఉంటారు. కొందరు మనసు మీద కొడతారు, కొందరు అమ్మ మనసు మీద కొట్టింది పెద్దమ్మ అన్న మాటలకు బాధేసి అమ్మ మనసు ముక్కలైపోయింది. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనాలి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన అన్నదమ్ములు తోడుకోడళ్ళ మధ్య వచ్చిన సమస్యతో విడిపోయారు. వాళ్ళ ప్రేమానురాగాలు దెబ్బతినకుండా లాక్కొస్తున్నా దూరంగా ఉండాల్సి వస్తుందనే బాధ వాళ్ళిద్దరిని తొలిచేస్తుందని నాకు అర్థమవుతోంది అనుకున్నాడు యోగేంద్ర. ఆ తరువాత పెదనాన్న వెళ్ళిపోయాడు. పెదనాన్న వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్నలు పెళ్లి చేసుకోవా అని అడగటంతో ఇంకా విషయం దాయకూడదు అనుకున్నాడు. కానీ అమ్మ కనిపెట్టేసింది. ఒక్కడే డాబా మీద కూర్చోవటం, బెడ్రూమ్లో కూర్చోవటం, ఫోన్లో ఆలోచించుకోవటం, ఇదంతా చూసిన వాళ్ళు ఆలోచన ఏంటో అంత ఆలోచన, మూడంకేసి పడుకుంటున్నావేంట్రా, ఎవరైనా అమ్మాయి నచ్చిందా అని అడిగాడు జయరావు. ఆ మాటకే అబ్బా నాన్న అర్థం కావట్లా, మీ కొడుకు పెళ్లి వయసుకు వచ్చాడు స్వామి అంది శ్యామల. అనేసరికి ఎవరైనా ఆఫీస్లో అమ్మాయి నచ్చిందా? లేదు నాన్న, ఇలా ట్రైన్లో ఒక తండ్రి కూతుళ్ళు కనిపించినప్పుడు మరి ఆ అమ్మాయి ఫోటో తీయాల్సిందిగా తల కొట్టుకున్నాడు యోగే. కరెక్టే కదా, ఎదురుగా అన్ని గంటలు జర్నీ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఎందుకు తీయలేకపోయాను నేను అని చాలా బాధ అనిపించింది. ఇంతకీ పేరన్నా తెలుసురా నీకు అంది శ్యామల. తెలుసమ్మా, అంకిత అన్నాడు. పేరు బాగుందిరా,
ఇంతకీ ఆ పిల్ల ఊరేంటి, పేరేంటి, చిరునామా ఏంటి తెలియకుండా ఎలా మాట్లాడినావు నాన్న, నువ్వు నీ మాటలో అన్న తర్వాత తనెవరినైనా ప్రేమించిందేమో, ఎవరినైనా ఇష్టపడిందేమో. ఒకవేళ కాదంటే నీ ఇష్టాన్ని కాదనమంటావా, నీ ప్రేమను కాదనమంటావా? కోరిన కోరిక నాన్న, ఇంతవరకు నువ్వు అడిగింది ఏదైనా కాదన్నావా అన్నట్టు ఆ రోజున వాళ్ళ నాన్నగారు ఆధారు కింద పడితే నేను ఫోటో తీశాను, మరి ఇంకేమిరా ఎడదే అన్నాడు జయరావు. అనేపాటికి చూపిస్తే మహేంద్ర ఈ ఫోటో ఎక్కడో చూసినట్టుందే, ఈ మనిషిని చూసినట్టుంది, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అన్నాడు జయరావు. నాన్న అందరూ నాకు తెలుసు, ఎక్కడో చూశాను, అందరూ చుట్టాలన్నట్టు నువ్వు మాట్లాడుకో అంటే, అబ్బే కాదురా నిజంగానే తెలిసినట్టుంది, తెలిస్తే మంచిదే కదండి, ఇంకా మనం వెళ్ళాలనుకున్న పని తేలికైపోద్ది కదా అంది శ్యామల. సరే నాన్న అయితే ఒకసారి మేము వెళ్ళి కలిసి మాట్లాడొచ్చేమా అన్నాడు జయరావు. నాన్న మళ్ళీ చెప్తున్నా, తనెవరినైనా ప్రేమించినా, తన మనసులో ఎవరైనా ఉన్నా మీరు ఈ విషయం కూడా వాళ్ళ దగ్గర ఎత్తొద్దు. లేదు తను ఎవరిని ప్రేమించలేదు, ఇష్టపడలేదు అంటే నా గురించి చెప్పిన తర్వాత తను నన్నుగా ఇష్టపడితే, నన్నుగా పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటేనే మీరు మిగతా మాట్లాడండి. అంతేకాని మన స్టేటస్ గురించి, స్ట్రాటజీల గురించి మీరు అనవసరమైన ఉపోద్ఘాతాలు ఇచ్చి వాళ్ళని ఒప్పిస్తే నేను ఊరుకోను. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మేమిద్దరమని మీరు మర్చిపోవద్దు అన్నాడు యోగి. మంచి కొడుకుని ఇమ్మనమని దేవుణ్ణి అడిగితే 5 ఏళ్ళకి ఇచ్చాడు అనుకుంటుందిరా మీ అమ్మ. అందమైన కొడుకు పుట్టాడని మురిసిపోద్ది. అందమైన కొడుకు కాదురా నువ్వు, ఏదో సినిమాలో చెప్పినట్టు అందమైన మనసున్న కొడుకు పుట్టావు. కానీ మేము నేర్పిన సంస్కారం నీకు ఎంతవరకు ఎక్కిందో కానీ తలకి, నీ అభిప్రాయాలు మాత్రం ఆకాశాన్ని చూస్తూ ఉంటాయిలే ఎప్పుడు అన్నాడు జయరావు. నువ్వు రారాదు నాన్న అంది శ్యామల. లేదమ్మా ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాన్న రమ్మనమన్నాడని, పెదనాన్న చూడాలని అన్నారని హడావిడిగా బయలుదేరి వచ్చాను. మీరు మాట్లాడండి, తను ఓకే అంటే కనుక అప్పుడు నేను వస్తాను అని యోగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోగి ఇచ్చిన ఆధార్ కార్డు పట్టుకొని, అడ్రస్ పట్టుకొని శ్యామల, జయరావు మహేంద్ర ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఇంటి బెల్లు కొట్టారు. ఇంటి తలుపు తీసి ఎదురుగా వచ్చి నిలబడ్డ మహేంద్ర ఎవరండి అనేసరికి జయరావు ఆనందానికి పట్టపగ్గా లేవు. ఒరే మహి అంటే ఒరే జయా అనుకొని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాటేసుకొని కౌగిలించుకొని చిన్ననాటి జీళ్లు కొనుక్కున్న ముచ్చట్ల నుంచి అలా కొబ్బరుండలు కొనుక్కున్న ముచ్చట్ల దాకా, ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడుకున్న దగ్గర నుంచి కాలువల్లో ఈత కొట్టిన విషయాల దాకా, అలా తోటల్లో దొంగతనంగా మామిడి పళ్ళు దొంగిలించిన విషయం దగ్గర నుంచి అలా జామకాయలు కొట్టుకున్న విషయాల దాకా అన్నీ చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ కౌగిలించుకొని, ఇద్దరూ ఏడ్చుకొని 10th క్లాస్ తర్వాత దూరం అయిపోవాల్సి వచ్చిందని అమ్మా నాన్నల్ని తిట్టిపోసుకొని, ఆ తర్వాత తను శ్యామల్ని పెళ్లి చేసుకున్న విషయం, తను సత్యవతిని పెళ్లి చేసుకున్న విషయం, ఆ తర్వాత వెంటనే పిల్లలు పుట్టలేదు, తనకి లేటుగా యోగి పుట్టాడని, ఆ తర్వాత తనకి పెళ్ళే లేటుగా అయ్యిందని, ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళు పుట్టారని, పెద్దమ్మాయిని పిలిచి ఈ అమ్మాయి పేరు అంకిత అని, రెండో అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయి పేరు అమృత అని, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళని, పెద్దమ్మాయి చదువు అయిపోయింది ఉద్యోగం చేస్తోందని, రెండో అమ్మాయి చదువుతోందని బడబడబడబడ ఇద్దరు చెప్పుకున్నారు. ఆడవాళ్ళిద్దరూ మాత్రం శ్యామల, సత్యవతి ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసి నవ్వుకుంటూ మీ ముచ్చట్లు ఆపి ముందు వచ్చిన విషయం చెప్పండి అంది శ్యామల. అనేసరికి ఏంటి చెల్లెమ్మ అన్నాడు మహేంద్ర. ఆగండి అన్నయ్య, తినబోతూ రుచెందుకు, మీ ఫ్రెండ్ స్వామి అడుగుతారుండండి అన్న తర్వాత ఏమిట్రా అన్నాడు మహేంద్ర జయరావుని. చూడరా ఇందాక వచ్చిన తర్వాత ముసుగులో గుద్దులాట్ల అనవసరం. నా కొడుకు నీ కూతుర్ని ఎక్కడో చూశాడంట, నా కొడుక్కి నీ కూతురు చాలా చాలా నచ్చిందంట. అంకిత అంటే మీ పెద్దమ్మాయే కదా, మీ అంకితనే చూశాడంట. ఎక్కడా అని అడిగాడు మహేంద్ర. అబ్బాయి ఎక్కడో ఏంటో అవన్నీ నేను అడుగుతానా, వాడు చెబుతాడా? చూశాడంట, నచ్చిందంట, చాలా చాలా నచ్చిందంట. ఎంతకాలం పెళ్లి చేసుకోనన్న మా కొడుకు, ఋష్యశృంగుల్లా ఉన్న మా అబ్బాయి, కనీసం ఆడదాని వైపు తలెత్తైన చూడని నా కొడుకు, ఇదిగో మా అబ్బాయి ఫోటో చూపిస్తున్నాను చూడండి అని అలా ఫోన్లో ఆన్ చేసి ఫోటో చూపించాడు జయరావు. ఒక్కసారిగా యోగేంద్రని చూసేసరికి యోగేంద్ర ఒడ్డు పొడుగు, అందం, చదువు, దానికి తోడు వీళ్ళకున్న స్థిరచరాస్తులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇద్దరు కులాలు ఒకటే కావటం, దానికి
దానికి తోడు యోగేంద్ర చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం, అతనుకున్న సంస్కారం, అతనికి లేని చెడు అలవాట్లు, అసలు ఇవన్నీ విన్న తర్వాత నోట్లోంచి మాట రాలేదు సత్యవతికి, మహేంద్రకి. దాంతో నన్ను చూసారా ఎక్కడా అని అంకితకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంత దాంట్లో కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే మొగుడొస్తాడు లేవమ్మా అన్నాడు జయరావు. అన్న తర్వాత శ్యామల, ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా? నా కొడుకని చెప్పడం కాదమ్మా, నిజంగా వాడు చాలా మంచివాడు, చాలా అందంగా ఉంటాడు, మంచిగా చదువుకున్నాడు, గుణవంతుడు కూడాను. అలాంటి వాడు భర్తగా దొరకటం ఏ ఆడపిల్లకైనా అదృష్టం అనేంత మంచివాడు. నేను ఆరళ్ళు పెట్టే అత్తగారిని కానమ్మా, అయినా మీరుండేది వేరు కాపురం. మేము అప్పుడప్పుడు వచ్చి మీకు మంచి చెడు చెప్పెళ్ళే వాళ్ళమే తప్ప మీ మీద ఆధారపడే వాళ్ళం కూడా కాదమ్మా అని ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పుకొస్తుంటే జయరావు, రే నేను నిన్ను పిల్లనిమ్మనమని అడగతవేంటి? నా హక్కు అది, నువ్వు నా స్నేహితుడివే, అది నిజంగా పుట్టింది నా కొడుకు కోసమే అయితే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కట్టేసైనా తీసుకెళ్ళి కోడల్ని చేసుకుంటాను అన్నాడు ఆయన. అంత స్థాయి, హోదా, వ్యాపారాలు, వ్యవహారాలు తెలిసిన మనిషి అంత సాదాసీదాగా డౌన్ టు ఎర్త్ మాట్లాడటం వీళ్ళకి చాలా నచ్చేసిందే. దాంతో అక్కడే ఉన్న అమృతని, ఏం చదువుతున్నావే పిల్ల అని అడిగింది శ్యామల. ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పింది అమృత. చదువు చదువు, మీ అక్క తర్వాత నీకు కూడా ఎవరో ఒకరిని చూసి ముక్కు తాడేసేద్దాంలే అని నవ్వింది ఆవిడ. ఆ తర్వాత నేను అని మహేంద్ర అనేలోపు సత్యవతి ఒకసారి లోపలికి రండి అంటే చెల్లెం ఏదో మాట్లాడుద్దంట. లేడీస్ 10 మందిలో సీక్రెట్స్ మాట్లాడరు, ఈలోపు మీ చెల్లెలు నాతో ఏదో ఒకటి మాట్లాడుద్ది. అమ్మాయిలో మీరు కూడా లోపలికి వెళ్ళండి అమ్మ, మా అబ్బాయి ఫోటో చూసుకొని ఇంతకీ కోడలి పిల్ల నువ్వు మా వాళ్ళలో వంకలేంటో, మా వాడు ఎలాగున్నాడో అన్నీ ఒకసారి నువ్వు కూడా చూసుకొచ్చేసుకో అన్నాక నువ్వు చెప్పవే, నువ్వు చెప్పాల్సినవి ఉంటాయిగా. చా ఊరుకోండి, ఏంటి నేను చెప్పేదే, అబ్బాయి ఏమన్నాడో గుర్తుందా, అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తుందా అని అడగమన్నాడుగా, మీ తొర్రివాగుడు మీరును ఆ విషయం అడగకుండా కరెక్టేనే, ఇదే కదూ హడావిడి మేళం అనేది నేను అంద ఆవిడ. ఈలోపు సత్యవతి లోపలికి తీసుకెళ్ళి, చూడండి మీరు నేను మొదటి నుంచి పిల్లలే ప్రాణంగా బ్రతుకుతున్న వాళ్ళం, మన పెద్ద పిల్ల ఎంత మంచిదో మనకు బాగా తెలుసు, మన గురించి ఆలోచించే, మన భవిష్యత్తుల గురించి ఆలోచించి అది ఉద్యోగం చేస్తూ చెల్లెల్ని చదివించుకొస్తున్న గొప్ప తల్లి. అలాంటి పిల్లకి ఇంత మంచి సంబంధం వచ్చింది, మనంగా వెతికినా మళ్ళీ ఇలా ఒక్కగానొక్క కొడుకు, ఏ పూరు లేని సంబంధం, అన్ని విధాలా యోగ్యుడైన పిల్లాడు దొరుకుతాడంటారా? అమ్మా అంకిత నచ్చాడా నీకు అంటే అక్క కిందాకే నచ్చాడమ్మా, కాకపోతే పాపం దానికి ఎక్కడ చూశాడో బావ అర్థం కావట్లేదు, ఎక్కడో ఓ చోట చూశాడు, ఇప్పుడు అదా అవసరం, చూశాడు కాబట్టేగా ఇంటి దాకా పేరు కూడా కనుక్కొని వచ్చారు అనేసింది సత్యవతి. అదేలేమ్మా అని అంకిత ఆలోచిస్తూ ఉండగానే, అమ్మా అంకిత అని పిలిచాడు జయరావు. చెప్పండి అంకుల్ అంటే, కాలేజీలో కానీ లేదంటే చుట్టాలు, బంధువర్గం, స్నేహితుల్లో కానీ నువ్వెవరినైనా ప్రేమించడం, ఇష్టపడటం జరిగిందా తల్లి అని అడిగాడు. ఏమి లేదమ్మా, మనసులో ఒకళ్ళని పెట్టుకొని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి కరెక్ట్ కాదన్నాడమ్మా నా కొడుకు అని చెప్పేసరికి, అబ్బో ఇక అబ్బాయి నిజాయితీగా అడిగిన ఆ మాటకి అచ్చెరు పొందిపోయారు సత్యవతి వాళ్ళు. దాంతో లేదంకల్, నేనెవరినైనా ప్రేమిస్తే మా అమ్మా నాన్నల ముందుకు తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టే కూతుర్నే నేను, అమ్మా నాన్నలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ దగ్గర నేను అలాంటి పెద్ద పెద్ద విషయాలు దాచేసి వాళ్ళని చిన్నపుచ్చి తల వంచుకునేలా చేసే కూతురుని కాదు అనేసేసరికి ఉలిక్కి పడింది అమృత. ఆ తర్వాత శభాష్, ఆడపిల్లలంటే అలాగే ఉండాలి అనుకున్నారు. ఇంతకీ నిశ్చితాంబూలాలు ఎప్పుడు మార్చుకున్నావురా అన్నాడు జయరావు. అనేసరికి నీ ఇష్టం అని, అదే అమ్మాయికి మేము పెట్టాలనుకుంది అని సత్యవతి మహేంద్ర అంటే, చెస్ ఏంటి మీరు పెట్టేది మేము తీసుకునేది, చాలే ఊరుకోండి, మేమేమైనా కోడల్నే కొనుక్కుంటున్నాం అనుకుంటున్నారా, మా అబ్బాయిని అమ్ముకుంటున్నాం అనుకుంటున్నారా, ఏం మాటలవి, మాకున్నదే కూర్చొని తిన్నా 4 తరాలు తరగనంత సచ్చింది, మేమేం చేసుకుంటాం, మావాడు ఉద్యోగం చేసి ఇంకా సంపాదిస్తున్నాడు, సైడ్గా మావాడు ఫ్రెండ్స్తో కలిసి ఏదో స్టార్టప్ బిజినెస్ ప్లాన్లో కూడా ఉన్నాడు, మాకెందుకురా బాబు, మొత్తం కలిపి నీ చిన్న కూతురికే మంచి ఫారెన్ సంబంధం చూసి ఇచ్చి చేసి ముక్కు తాడేద్దాం, జాగ్రత్త దాసుకో, మా కోడలికి గ్రామ్ బంగారం కూడా మీదంటూ ఒంటి మీద ఉండటానికి వీలు లేదు, మేమే 500 తులాల బంగారం చేయించి సిద్ధంగా ఉంచాం, మా కోడల్ని మా ఇంటికి మహాలక్ష్మిగా పంపించాం,
కోడలుగా కాదు కూతురుగా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం ఇది నేను, అంతకు మించి ఏమక్కర్లా. మా అబ్బాయి ప్రేమించాడంటే నువ్వు దేవత లాంటి దానివని మాకెవరూ చెప్పక్కర్లేదు తల్లి, నీ ముఖానే రాసి ఉంటుంది అన్నాడు ఆయన. కానీ కట్నం వద్దన్నాడు, పెళ్లి ఖర్చులు వద్దన్నారు, ఎంగేజ్మెంట్ ఖర్చులు వద్దన్నారు, మొత్తం వాళ్ళేనని చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు వారసుడు పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇక అసలు ఆ మాటలన్నీ విన్నాక మహేంద్రకి సత్యవతికి నోట మాట రాలేదు. పెళ్ళి ఖాయమైపోయింది. వెళ్ళబోతూ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇదమ్మా తీసుకో, మీ ఇద్దరు కూడా ఒకసారి మాట్లాడుకోండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళాడు జయరావు. ఆ తర్వాత మనం ఒక 4 రోజుల్లో నిశ్చయితాంబూలాలు మార్చేసుకొని లగ్నపత్రికలు రాసేసుకుందాం, ఆ తర్వాత మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పాడు జయరావు. అలాగే అబ్బాయి వేరే ఊళ్ళో ఉన్నాడు, రావటానికి ఆ మాత్రం టైం పడుతుందిలేండి అన్నయ్య, వాడికి ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందంట పాపం, హడావిడిగా వెళ్ళాడు, వచ్చిన వాడు 2 రోజులైనా ఉండనే లేదు అంది శ్యామల. అలాగే లేమ్మా అన్నాడు మహేంద్ర. భోంచేయమన్నా కతికితే అతకదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక మీటింగ్ నుంచి అలా వచ్చాడో లేదో తన ఫ్లాట్కి ఫోన్ చేశాడు ఆగమేఘాల మీద యోగేంద్ర జయరావుకి. ఏమంది నాన్న అంకిత, మాట్లాడావా అని అడిగాడు. శ్యామల ఆట పట్టిద్దామని ఏమంటది కాదంది. ఎక్కడ చూశాడు ఏంది, ఇలా చూసిన వాళ్ళని ఎలా చేసుకుంటామన్నారు. అవునా అలా అందా అన్న తర్వాత అబ్బా ఊరుకోవే, వాడిని కంగారు పెట్టకు, ఒట్టిదేలే నాన్న, మీ అమ్మ ఆట పట్టిస్తోంది, అమ్మాయి నిన్ను చూసింది, ఫోటో చూపించాం మేము, నీ ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంది, నీ ఫోటో కూడా అమ్మాయి షేర్ చేసి మరీ సేవ్ చేసుకుంది, వాళ్ళ అమ్మ నాన్నలు తెగనచ్చావు అన్నట్టు నేను అందరినీ చుట్టాలు బంధువులు అంటానన్నావు కదరా, నిజంగానే నా చిన్ననాటి స్నేహితుడు వాడు తెలుసా అనేసరికి యోగేంద్రకి హిప్ హిప్ హుర్రే అనిపించింది. ఆ క్షణం అమ్మా నాన్నల సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, తనకి నేను నిజంగా నచ్చానా, ఎవరినైనా ఇష్టపడ్డానని లేదంటయ్యా, ఎవరినైనా ఇష్టపడితే ధైర్యంగా అమ్మా నాన్నలకి చెప్పగల అమ్మాయిని నేను, అలా నేను ఎవరిని ఇష్టపడలేదని చెప్పింది. పిల్ల కూడా పీజీ చేసిందిరా, పిల్ల కూడా ఉద్యోగం చేస్తోంది అని చెప్పాడు జయరావు. ఆ మాటకి అయితే నేను వెంటనే బయలుదేరి వస్తాను నాన్న, వెళ్ళి డైరెక్ట్గా తన్నే కలిసి మాట్లాడతాను అన్నాడు యోగి. అలా వెళ్ళకూడదు నాన్న, మేము 4 రోజుల్లో నిశ్చితాంబూలాలు మార్చుకోవటానికని ఏర్పాట్లు చేసుకుంటున్నాం, నువ్వు సెలవు పెట్టుకొని వచ్చేస్తే నిశ్చితాంబూలాలు మార్చుకుందాం, అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాము, అలాగే నీకు అమ్మాయి ఫోన్ నెంబరు నాన్న షేర్ చేస్తాడు, ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడుకొని ఆ చిట్ చాట్లో ఏదో చేసుకుంటారు కదరా, చేసుకోండి, ఈలోపు మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం అంది శ్యామల. సరేనమ్మా, గ్రాండ్గా, అబ్బో నువ్వు మా చెప్పాలి మరి, గ్రాండ్గా కట్నాలు అలాంటివేవి అడగొద్దని. అబ్బే ఎక్కడరా, నిన్ను అడ్డం పెట్టి కోట్లు గుంజుదాం అనుకుంటుంటే మేము, మాకు ఆ మాత్రం సంస్కారం ఇచ్చాడు లేరా దేవుడు, 2 కూతుళ్ళని కన్న తండ్రి వాడు, వాడి మీద భారాలు మోపాలనుకునేవాడిని కాదు నేను. అమ్మాయి ఎంత మంచిదో తెలుసా, వాడు సడన్గా వాలంటరీ తీసుకోవాల్సి వచ్చిందని తను ఉద్యోగం చేస్తూ చెల్లెల్ని చదివిస్తోంది, వాళ్ళు కట్నాలు ఇస్తామనే అన్నారు, కానీ మేమే గ్రామ్ బంగారం వద్దన్నాం, అలాగే రూపాయి పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు ఏవీ వద్దన్నాం. నీకో విషయం తెలుసా, అమ్మ పసుపు కుంకాల కింద ఆల్రెడీ పిల్లకి చీర పెట్టి ఇందాక వస్తూ పిల్లకి నెక్లెస్ గాజులు కూడా పెట్టి వచ్చిందే, పిల్ల మనతనిపించుకొనే వచ్చావురా అన్నాడు జయరావు. ఆ మాటకి యోగేంద్ర సరేలే డాడీ అన్నాక, అమ్మాయి నీకో నువ్వు అమ్మాయికో ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి, ఒకవేళ ఆ పిల్ల చేయలేదనుకో నువ్వు అసలే మొహమాటస్తుడివే, ఎలా అడుగుతాం, ఎలా మాట్లాడతాం, ఎలా చెప్తామని ఆ రోజు మెదలకుండా కూర్చున్నట్టే ఈరోజు కూడా తెల్లమొహం వేసుకొని కూర్చోకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి నీ కాబోయే భార్య, నువ్వు ప్రేమించి నీ పెళ్ళాంరా, ఆ అమ్మాయితో నువ్వు క్లోజ్గా ఉండాలి, అలా ఉండకూడదు, నువ్వు మూడంకేసుకొని మాట్లాడని చెప్పాడు జయరావు. సరేనని అంకిత ఫోన్ చేస్తుందేమో చూస్తే ఆడపిల్ల ఫోన్ చేయాలని మనం భీష్మించి కూర్చోవటం ఏంటి అని తనే ఫస్ట్ హాయ్ని మెసేజ్ చేశాడు. తన నెంబర్ సేవ్ చేసుకున్నట్టుంది. డీపీలో చూస్తే అంకిత ఫోటో లేదు. అమ్మాయిలు విల్బే అమ్మాయిలు అనుకున్నాడు యోగేంద్ర. ఆ తర్వాత అట్నుంచి హలో అని రిప్లై వచ్చింది. నేను యోగి అంటే తెలుసండి అన్న తర్వాత మీతో మాట్లాడొచ్చా అని అడిగితే అలాగేనండి అంటే కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు ఫోన్లో మాట్లాడిందే.
ఫోన్లో మాట్లాడితే తను ఎక్కడ చదువుకుంది, తన ఇష్టాలేంటి అంకిత చెప్పింది. యోగేందర్ చెప్పాడు. ఇంతకీ మీరు నన్ను ఎక్కడ చూశారో అంటే ఆ మాటకి నవ్వేసి డైరెక్ట్గా ఫస్ట్ నైట్ రోజు నైట్ అలా చెప్దాంలే ట్రైన్లో చూశానని, మేడం తన్ని చూడలేదని ఇప్పుడే చెప్పకూడదులే అనుకుని అదైతే తర్వాత మాట్లాడుకుందాంలే అన్నాడు యోగి. అన్న తర్వాత నేనైతే మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అందే అంకిత. ఏంటి అన్న తర్వాత నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. నాకు మా అమ్మ నాన్న మా చెల్లి అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు సడన్గా వాలంటీర్ తీసుకోవాల్సి వచ్చింది. మాకు తినటానికి ఉండటానికి లేదని కాదండి, అమ్మ నాన్నకి అంతగా ఆరోగ్యం బాగోటలేదు. డాక్టర్ల దగ్గరికి నేనే తిప్పుతున్నాను. చెల్లెలు పెళ్లి బాధ్యత చదువు బాధ్యత ఉన్నాయి. పెళ్ళికి నేనే హెల్ప్ చేయక్కర్లేకపోయినా చదువు బాధ్యత నేను తీసుకున్నాను. ఉద్యోగం చేస్తూ కూడా నేను నా జీతాన్ని చెల్లెల కోసమే వెచ్చిస్తున్నాను. పెళ్ళి నేను అసలు అప్పుడే చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే పెళ్ళైతే ఒకళ్ళ భార్యగా నేను నా జీతాన్ని నా పుట్టింటికి ఇవ్వాలని అడగటం కూడా తప్పేనేమో అందే అంకిత. చూడు, నీ ఏ బాధ్యతలకి నేను అడ్డం రాను. నువ్వు ఏ ఉద్యోగం చేయాలనుకుంటే అది చేయి. నీ శాలరీని ఏం చేయాలనుకుంటే అది నీ కష్టార్జితం. నువ్వు నీ అమ్మా నాన్నలకి ఇవ్వాలి వద్దు అని నిర్ణయించే హక్కు అర్హత రెండూ నాకు లేవు. ఉన్నాయండి, ఉంటాయి కూడా మీకు. ఎందుకంటే తాళికి చాలా విలువ ఉంటుంది. ఇద్దరు మనుషుల్ని, రెండు మనసుల్ని, రెండు కుటుంబాలని అన్నిటినీ కలిపి ఉంచేదాన్నే తాళి అంటారు. కలకాలం అదొక బంధమై ఇద్దరిని నడిపించేదే తాళి అని అంకిత అన్న మాటలకి అలాగే ఇప్పటి వరకు నువ్వు నాకు మనిషిగా నచ్చావు. నీ మాటలు విన్నాక నీ మాటలు నచ్చాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నీ మనసు అర్థమై నువ్వు నాకు ఇంకా నచ్చావు అన్నాడు. మీరు నాకు చాలా నచ్చారు అన్న తర్వాత ఇంకాసేపు మాట్లాడొచ్చుగా అంటే అమ్మ పిలుస్తోంది, మళ్ళీ మాట్లాడుకుందాంలేండి అని. అయితే నేను వివాహం అయిన తర్వాత నా శాలరీ మా ఇంట్లో ఇవ్వచ్చనేగా మీరు అన్నారు అన్నది అంకిత. అవును, నీకు ఎలా నచ్చితే అలా చేయమని చెప్పాను. భార్య ఉద్యోగం మీద భార్య జీతం మీద ఆధారపడి బ్రతికే స్థితిలో నేను నా కుటుంబం లేరులే అంకిత అన్న తర్వాత తెలుసండి, మీ నాన్నగారు కట్న కానుకలో ఏమీ ఆశించని రోజునే మాకు ఆ విషయం అర్థమైందే. పెళ్లి ఖర్చులు వద్దని ఎదురు బంగారాలు పెడతానన్నప్పుడే మీ ఉన్నతమైన మనసు నేను అర్థం చేసుకోగలను అన్న తర్వాత సరే అలాగైతే అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఒక 2 రోజులు ఫోన్లో మాట్లాడుకున్నారు. యోగి అంకితతో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. హడావిడిగా ధూమ్ధామ్గా ఏర్పాట్లన్నీ చేసేశారు. ఒకవైపున జయరావు వాళ్ళ వైపు చుట్టాలు, మహేంద్ర వైపు చుట్టాలు. ఒకవైపున కూతుళ్ళ కోసమని షాపింగ్లో మునిగిపోయింది సత్యవతి. ఇక ఏదైతే పెద్ద కూతురు కోసం కొందో కలర్ మార్చి చిన్న కూతురు కోసం కూడా అదే తీసుకుంటుంది సత్యవతి. అయిపోయింది. కూతుళ్ళిద్దరూ పెళ్లి కూతుళ్ళలాగా రెడీ అయ్యారు. అక్కడ ఫంక్షన్ హాల్కి శ్యామల, జయరావు అలా యోగేంద్రని తీసుకొని బయలుదేరారు. అక్కడికి రామనాథం, కవిత కూడా వచ్చారు. సరోజిని ఎటు కలవదు కాబట్టి తను రాలేదు. అందరూ చుట్టాలు బంధువులు మధ్యలో ఒక్కసారి తన్ని డైరెక్ట్గా చూసి మాట్లాడతాను నాన్న అన్నాడు యోగి. చాలే ఊడుకో, ఇక్కడ ఏమనుకుంటారా పెద్దలంతా ఉండి తినబోతూ రుచి ఎందుకని కాసేపట్లో నీ పెళ్ళానికి ఉంగరం మార్చేస్తే నీ పెళ్ళాం అయిపోయి సగం పెళ్ళి అయిపోద్ది నిశ్చితార్థం అయిపోతే. ఎంతలోకే నువ్వు వెళ్ళి మళ్ళీ చుట్టాలు మాట్లాడటాలు ఎందుకట అంది శ్యామల. అది ఓ సరదానే లేవే అన్న తర్వాత అబ్బో నీకు ఇష్టం లేని పిల్లనిచ్చి చేస్తున్నాం మరి మేము అనేసి నవ్వింది శ్యామల. ఆ తర్వాత అందరూ చుట్టాలు బంధువులు రావటం, ఆ తర్వాత అబ్బాయి పూజ చేయటం, పూజ చేసిన తర్వాత అమ్మాయిని రమ్మనమని పిలవటం. అప్పటికే 4-5 సార్లు పెళ్లి మండపంలో అటు ఇటు తిరుగుతున్న అమృత మీదకి కళ్ళు వెళ్ళని యోగివే. రెడీ అయి ఉందన్నమాట, నా వైపు చూసి కూడా చూడనట్టే తిరుగుతోంది అనుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అన్నప్పుడు అంకితను తీసుకొచ్చారు. అంకితను తీసుకొచ్చేసరికి యోగికి నోట్లో నుంచి మాట రాలేదు. మాట రాకుండా అంకిత వైపు అలాగే చూస్తూ షాక్లో ఉండిపోయాడు. అంకిత మాత్రం సిగ్గుపడిపోతూ ఆ పక్కనే యోగి పక్కన కూర్చుంటే యోగికి అసలు ఏమీ అర్థం కాలేదు. లగ్న పత్రిక చదవటం మొదలుపెట్టాడు బ్రాహ్మడు. శ్యామల, జయరావు గార్ల ఏకైక పుత్రుడు యోగేంద్రకి, అలాగే సత్యవతి, మహేంద్ర గార్ల ప్రథమ పుత్రిక అంకితనిచ్చి వివాహం జరుపు పెద్దలు నిర్ణయించారు అనేసరికి ఆ మాటతో యోగేంద్రకి నోట్లో నుంచి మాట రాలేదు. అక్క పక్కనే కూర్చుని అక్క నగల్ని సరిచేస్తోంది అమృత. గుండె ఆగిపోయినంత పని అయింది. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని రమ్మన్నప్పుడు అమ్మా నాన్నల్ని లోపలికి పిలిచాడు.
ఏం జరుగుతోందమ్మా, ఏం జరుగుతోంది నాన్న? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? పెళ్లి కూతురేంటి ఆ అమ్మాయి కూర్చుంది, ఎవరా అమ్మాయి, అంకిత రాలేదేంటి అని అడిగాడు యోగేంద్ర. పిచ్చగా ఏమన్నా ఉందా, తల తెక్కేమైనా ఎక్కిందేంట్రా? నువ్వు అంకిత అనే అమ్మాయినే కదా ప్రేమించానని చెప్పావు. అవును, ట్రైన్లో అదే పేరు రాసింది నాన్న, బయట నోటీస్ బోర్డులో. అవును, అలాగే మహేంద్ర కూతురేనా? అవును, అంకుల్ ఆయనే. మరి ఇంకేంటి, పిచ్చిగా ఉందా? కానీ అక్కడ నేను ఆయన పక్కన చూసినమ్మా ఈ అమ్మాయి కాదు, అదిగో ఆ అమ్మాయి అని అమృతని చూపించాడు. నేను ఇష్టపడింది తన్నే, ప్రేమించింది తన్నే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది తన్నే, మిమ్మల్ని పంపించింది తన కోసం, మాట్లాడమంది తన విషయం. కానీ నువ్వు చెప్పిన పేరైతే అంకిత అని కదా. మహేంద్రకి 2 కూతుళ్ళు, పెద్ద కూతురు పేరు అంకిత, రెండో కూతురు పేరు అమృత. రెండో అమ్మాయి చదువుతోందిరా. రెండో అమ్మాయి అసలు నీకు ఎలా కరెక్టో? ఇంట్లో పెద్ద కూతురు ఉండగా మా అబ్బాయి మీ రెండో అమ్మాయిని ఇష్టపడ్డాడని మేము ఎలా అడుగుతాం? నువ్వు చెప్పిన పేరు ప్రకారం అడిగామా, లేకపోతే ఇంకేదైనా మేము తప్పు చేశామా? నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోరా? పిచ్చగా కనపడుతున్నామా ఏంటి మేము? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ఏది కాదనలేదని, నువ్వు కోరిన ప్రతి గొంతెమ్మ కోరిక తీర్చుకుంటూ వచ్చామని, నేను ఈ స్కూల్లోనే చదువుతా, ఈ కాలేజీలోనే చదువుతా, ఈ బైకే కావాలి, ఈ ఉద్యోగమే చేస్తా, ఈ కారే కొనండి, నేను ఇలాగే ఉంటానని నువ్వన్న ఏ ప్రిన్సిపల్కి మేము అడ్డు రాలేదు యోగి. దానికి కారణం నువ్వు పుట్టావని కాదు, నువ్వు సంస్కారంతో పెరిగావని. ఈరోజు నువ్వు ఒక్కసారి మనిషిగా ఆలోచించు. సత్యవతి మహేంద్ర ఏం తప్పు చేశారా, ఏం పాపం చేశారు? వాళ్ళేమైనా పిల్లనిస్తామని మన కాళ్ళ చుట్టూ తిరిగారా? మనమే గతి దిక్కు అని వాళ్ళు అన్నారా? నా స్నేహితుడని నేను మాట్లాడటలేదు. 2 ఆడపిల్లల్ని కన్న తండ్రి అతను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మా అబ్బాయి మీ పెద్దమ్మాయిని కాదంట చూసింది, రెండో అమ్మాయిని చూసి మోజుపడ్డాడంట. మా అబ్బాయికి మనసైందంట. మీ పెద్దమ్మాయిని చూసి మా అబ్బాయి కోరికలు కలగట్లేదంట, ఫీలింగ్స్ కలగట్లేదంట. నాన్న నోరు ముయ్యరా చాలే కానీ, మీ పెద్దమ్మాయిని చేసుకోడంట, మీ రెండో అమ్మాయిని చేసుకుంటాడంట. ఇచ్చి చేయమనమంటే ఇంజనీరింగ్ చదివే కూతురు చదువు ఆపి వాడు నీకు ఇచ్చి చేస్తారా? పోనీ అలా కాదు, పెద్దమ్మాయిని కాదన్న నీకు రెండో అమ్మాయిని ఇస్తారా? పోనీ అలా కాదు, వాళ్ళ అక్కనే నువ్వు రిజెక్ట్ చేస్తే ఆ అమ్మాయి నీతో నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందా? అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఇంతమందిని పిలిచిన తర్వాత నువ్వు ఆడపిల్ల తండ్రినే అవమానించవచ్చా? ఆ అవమానంతో వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో అందుకే వద్దని చిన్నమ్మాయికి వాడు మనసు మార్చేసుకున్నాడు అని ఆ పిల్ల క్యారెక్టర్ మీద మచ్చపడితే రేపెవడైనా ఆ పిల్లని చేసుకుంటాడా? చేసుకున్నా ఆ పిల్ల గురించి ఎన్ని పుకార్లు పడతాయి ఇప్పటికిప్పుడు? ఏ పిచ్చ వేషాలు వేస్తున్నావా నువ్వు? చూడు యోగి, ఇది నిశ్చితార్థం వరకు వచ్చేసింది అంటే సగం పెళ్ళి అన్నమాట. ప్రేమలదేముందిరా, చాలామంది నచ్చుతూ ఉంటారు, చాలామందిని చూస్తూ ఉంటాం. అలా అనుకుంటే ఆ అమ్మాయి ఒక ఊహ అనుకో, కళ అనుకో, ఒక ప్రయాణంలో చూసావు. ఆ ప్రయాణంలో రావలసిందే అంకిత. ఆ రోజు ఎందుకు రాలేదో ఏంటో అనేది తీసేసే. కాబట్టి పేరు తందుందేమో. అమృతని నువ్వు ఇష్టపడ్డానంటున్నావు, కానీ అమృత నిన్నిష్టపడాలిగా. తనకి నీ మీద ఎక్కడా ఆ ఫీలింగ్ ఉన్నట్టు కనిపించలేదే. మేము అంకిత గురించి మాత్రమే నువ్వు కనుక్కున్నావు. అమృత గురించి మేము కనుక్కోలేదే. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు నువ్వు డెసిషన్లు మార్చేసుకొని ఒక కుటుంబాన్ని నడివీధిలో నుంచోబెడతానంటే మనందరి చుట్టాల ముందు కూడా పరువు తీసుకోవటానికి మేము సిద్ధంగా లేము. నా బడికి నాకు నీకు బాగా తెలుసు యోగే. పరువా ప్రాణమా అంటే పరువుకే ప్రాణం ఇచ్చే మనిషిని నేను. అక్కడ దాకా వచ్చే మీ అమ్మ మీ పెద్దమ్మ చిన్న పెద్ద మాటలు అనుకుంటుంటే నలుగురిలో పలచన కాకూడదని ప్రాణప్రధానంగా పెరిగిన అన్నదమ్ములమే విడిపోవాల్సి వచ్చింది మేము. అలాంటిది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు నేను నిశ్చితార్థం చేసుకోను, పెళ్లి చేసుకోనని వెధవేషాలు వేస్తే నాలో మరో మనిషిని చూస్తావన్నాడు జయరావు. అది కాదు నాన్న, ఇంకేమైనా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టేనయ్యా అంది శ్యామల. దాంతో యోగి ఏం మాట్లాడలేకపోయాడు. అంకితకి యోగేంద్రకి ఎంగేజ్మెంట్ అయిపోయిందే. తన ప్రేమ తన కళ్ళ ముందే నీరు కారిపోతున్నట్టుగా అనిపించింది. తన ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నట్టుగా అనిపించింది ఆ క్షణం. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వారం రోజుల్లోనే పెళ్లి పెట్టించేశారు. యోగేంద్ర పెళ్లి వద్దనే పాటికి జయరావు శ్యామల కలిసే ఇంటికి వెళ్ళిన తర్వాత యోగేంద్ర మళ్ళీ గొడవ మొదలుపెట్టాడు. నేను డైరెక్ట్గా సత్యవతి మహేంద్రల దగ్గరికి వెళ్తా, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, తప్పు నాదే నేను చెప్తా, అంకితకి జరిగిందంతా చెప్తా, నేను
నేను అమృతని ప్రేమించానని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. నేను అమృతనే పెళ్లి చేసుకుంటా, నేను అంకితని పెళ్లి చేసుకోను. మనసులో ఒకళ్ళని పెట్టుకొని శరీరాన్ని ఒకళ్ళతో పంచుకోవటం తప్పు నాన్న, అది కరెక్ట్ కాదు నాన్న. ఆహా, నీకు ఆ అమ్మాయికి కనీసం ముఖపరిచయం అయినా ఉందంట్రా? నువ్వు ఆ అమ్మాయి ఏమన్నా క్లాస్మేట్సా, ఫ్రెండ్సా? నువ్వు ఆ అమ్మాయి ఏమైనా బంధువులా, చుట్టాలా? పోనీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా రాకపోకలు ఉన్నాయా? మీ ఇద్దరికి ఏమైనా శారీరకంగా ఫిజికల్గా ఏమైనా జరిగిందా? పోనీ మీ ఇద్దరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారా? మరీ అంతసేటు లోతుగా చెప్పకు. నువ్వు ప్రేమించాననగానే ఏది ఒక 4 గంటల జర్నీలో పుట్టేసిన దాన్ని ప్రేమను పట్టు కూర్చుని ఆ అమ్మాయికి నీ మీద ఏ ఫీలింగ్స్ ఉన్నాయో లేవో అన్నది అర్థం చేసుకోకుండా ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు నీకు అమృతనిచ్చి చేస్తారా? చెయ్యకపోయినా సరే నేను మాత్రం అంకితని పెళ్లి చేసుకోలేను. తనకంటూ లైఫ్లో హస్బెండ్ మీద చాలా ఆశలు, కోరికలు, గోల్స్, అంబిషన్స్ ఉన్న అమ్మాయి అంకిత. తన ఫ్యామిలీ గురించి ఆలోచించే మంచి అమ్మాయిలాగా కనిపించింది నాతో మాట్లాడినప్పుడు. అది సరే, ఒక మాట అడుగుతాం. తెగ చదివేశానని చెబుతావు కదా, పీజీలో తెగ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నానని చెప్తావు కదరా. మేమంటే తొట్టుపడ్డాం ఓకే, మేమంటే పొరపడ్డాం ఓకే. అమ్మాయి ఫోన్ నెంబర్ నీకు, నీ ఫోన్ నెంబర్ అమ్మాయికి ఇచ్చాంగా. చాటింగులు చేసుకున్నారు, కాల్స్ మాట్లాడుకున్నారు. ఎలా కనుక్కోలా? అమ్మ అమృత గొంతు అంకిత గొంతు ఒకేలా ఉందమ్మా, వాళ్ళ అక్క చెల్లెళ్ళని మర్చిపోతావేంటే అన్నాడు యోగేంద్ర. సరే, వీడియో కాల్ ఎందుకు చేయలేదంట, ఎందుకు చూసి మాట్లాడలేదంట? నాకు బుద్ధి లేక అది లేదని తెలుస్తూనే ఉందిగా. లేని దాని గురించి ఇప్పుడు ఆలోచించొద్దురా. ఆల్రెడీ శుభలేఖలు ప్రింట్ అయిపోతున్నాయి. ఇంకొక రోజులో అందరికీ శుభలేఖలు పంచడం అయిపోద్ది యోగి. నువ్వు ఇప్పుడు పరువులు తెద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటే మేము అసలు ఊరుకోం. మరి నా ప్రేమదే ఉందరా. 4 గంటల్లో పుట్టిన దాన్ని ప్రేమని ఎవరు అనరు. చాలామందికి తమరే నీతులు చెప్పిన వాళ్ళు ఒకప్పుడు ఇన్ఫాక్చువేషన్లో, అట్రాక్షన్లో, అలాంటియే ఇది కూడా. చూడు, పెళ్ళైన తర్వాత ఆమె నీ భార్య అవుద్ది, 3 ముళ్ళకు విలువ ఉంటుంది. ఇవి కుటుంబాలు రెండు కలిసి చేస్తున్న పెళ్ళి. మనకంటూ సొసైటీలో ఒక వాల్యూ ఉంది. పరువు ఏడిసింది. మా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా నిన్ను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏమీ అడగలేదయ్యా, కొంగు పట్టుకొని అడుగుతున్నాను. ఈ పెళ్ళి నువ్వు కాదో కూడదో అంటానికి వీల్లేదు. ఈ విషయాలను వాళ్ళకి తెలియ చెప్పడానికి వీల్లేదు. జరిగిపోయింది ఒక కళ అనుకో, కథ అనుకో, తెల్లారిపోయిందనుకో, అంకితే నిజం అనుకో, అమృతే అబద్ధం అనుకో. నువ్వు అంకితతోనే కలిసి ఉండాలి. జీవితాంతం సంతోషంగా, 100 ఏళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపి తీరాలి. నువ్వు ఆ అమ్మాయికి అన్యాయం చేసినా, ఆ అమ్మాయి కంట కన్నీటి బొట్టొచ్చినా, నువ్వు తాగుళ్ళకు అలవాటైనా, మందులకు అలవాటైనా, అమ్మాయికి అలవాటైనా నేనంత పనికిమాలినోడిని కాదులే. మంచిది. నువ్వు అలా ఉండనంటే మాకు కావాల్సింది కూడా అదే కదా. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. ఆ అమ్మాయితో నువ్వు ప్రతిరోజు ఆ అమ్మాయి మీద చెయ్యాలి, ఆ అమ్మాయిని తల్లిని చెయ్యాలి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాలి, సంతోషంగా ఉండాలి. ఒక సంపూర్ణమైన భర్త భార్యతో ఎలా ఉంటాడో అలా ఉండకపోతే నాలో మరొక మనిషిని చూస్తావురా నువ్వు అన్నాడు జయరావు. తల్లిదండ్రులకి నచ్చ చెప్పి 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 3 రోజుల పాటు ఓడిపోయాడు యోగే. దాంతో ఇక సస్తామని ఇద్దరు పురుగుల మందు డబ్బాలు తెచ్చి పెట్టుకునేపాటికి ఏమీ మాట్లాడలేకపోయాడు. టకటకటక పెళ్లి ఏర్పాట్లు అయిపోయినాయి. అంగరంగ వైభవంగా భూదేవంత పేటేసి ఆకాశమంతా అరిగేసి అంకితకి యోగేంద్రకి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత హనీమూన్కి ఏమీ వెళ్ళాలనుకోలేదు. శోభనం ఏర్పాట్లు జరిపించారు. జరిపించిన తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత యోగే ఫస్ట్ అంకితతో అన్నాడు, సడన్గా ఇదంతా జరిగిపోయింది, నాకు కొంచెం టైం కావాలి ఫస్ట్ నైట్కి. నేను అదే చెప్దాం అనుకుంటున్నానండి. మీరు నన్ను చూడటం, ఆ తర్వాత మీ వాళ్ళు మాట్లాడటం అంతా నాకు కలలా ఉందే. కొంతకాలం టైం తీసుకుందాంలే అందే. ఆ తర్వాత ఇద్దరు అలా టైం తీసుకుంటూ వేరు కాపురం పెట్టేసుకున్నారు. వేరు కాపురం పెట్టేసుకున్నాక ఈలోపు రామనాథం, సరోజిని పోవటం, కవిత అంకిత యోగేంద్రల దగ్గరికి వెళ్ళటం. ఆ తరువాత ఇక అంకిత ఏ రోజు కూడా యోగేంద్రని ప్రశ్నించారు కదా, ఎందుకు నువ్వు నా మీద చెయ్యటం లేదు, నాతో ఎందుకు క్లోజ్గా ఉండట్లేదో అని ఎప్పుడు అడిగేరు కదా. అలా వాళ్ళ జీవితం సాగిపోతూ వెళ్ళిపోతుంది. ఒక్కరోజు కూడా నా భర్త నా ఒంటి మీద చెయ్యట్లేదని అమ్మా నాన్నలకి చెప్పారు కదా, అత్తమామలకి చెప్పారు కదా. ఎందుకో యోగేంద్ర అంకిత వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అంత ఇష్టపడేవాడు కాదు. వచ్చినా ముభావంగా ఒక గదికే పరిమితమై కూర్చునేవాడు. అంకితను ఒక మాట అనేవాడు కాదు, ఒక దెబ్బ కొట్టేవాడు కాదు. ఆ తర్వాత యోగే తనకు తానుగా ఒక రోజున ఆలోచించుకున్నాడు కూర్చొని. అసలు జరిగిన దాంట్లో అంకిత తప్పే ఉంది, నిజమే నాన్నన్నట్టు అంకిత నిజం, అమృత కళ కడిగిపోయింది, నిజం మిగిలిపోయింది. అంకిత చాలా మంచిదే. అంకితకి తెలివితేటలు ఉన్నాయి, అందం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది. ఒక ఆడపిల్లని వివాహం చేసుకుని నేను నా మనసులో ఒక 4 గంటల పాటు కలిగిన ఒక కోరికని తన మీద రుద్దుతో తన కాదు తన చెల్లెల్ని ప్రేమించాను అని తన పెళ్లి చేసుకున్నానని చెప్తే ఎంత
అసహ్యంగా ఉంటుంది. తన మనసు ఎంత బాధపడితే ఇహ నుంచి ఇలా ఉండకూడదని యోగి మారాడు. మనసులో నుంచి పూర్తిగా అమృతని తుడిచేశాను. అమృత ఊహలు కూడా నా మనసులో ఇప్పుడు లేవు. అంకితని ప్రేమించడం మొదలుపెట్టాడు. ముందిద్దరు స్నేహితులయ్యారు. ఆ తరువాత ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు సరదాగా జోకులు వేసుకోవటం, మాట్లాడటం, బయటికి వెళ్ళి రావటం, ఆ తర్వాత అంకితని తనే ఆఫీస్లో డ్రాప్ చేయటం, పిక్ చేసుకోవటం, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవటం, ఆ తర్వాత అనుకోని క్షణాల్లో ఇద్దరు శారీరకంగా కలవటం కూడా జరిగిపోయింది. వెంటనే పిల్లల్ని కనమనమని యోగి ఏ రోజు అంకితను ఎరుగడు. తను ఎప్పుడూ ఉన్నట్టే చలాకీగా సరదాగా అంకిత ఒక్కదాంతోనే ఉండేవాడు యోగి. అంత సరదాగా భర్త ఉంటాడని బయట ప్రపంచానికి తెలియదు అంకితకి తప్ప. ఇక అంకిత వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకో ముభావంగా మూడీగా మారిపోయేవాడు. అంకిత దాంతో యోగిని ఎప్పుడు బలవంతం చేసి పుట్టింటికి రమ్మనమని పదే పదే బలవంతం చేసి తీసుకెళ్లేది కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్ళటం, అత్తమామలు రావటం, వీళ్ళిద్దరూ సరదాగా ఉన్నారా లేరా అని చూసి వెళ్ళటం కూడా అంకిత గ్రహించి నవ్వుకునేదే. ఆ తర్వాత కొడుకు కోళ్ళు హ్యాపీగా ఉన్నాడని తెలిసే సంతోషపడ్డారు వాళ్ళు కూడా. ఆ తర్వాత అనుకోకుండా అంకిత ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అబార్ట్ చేయకూడదు అని చెప్పారు. ఆ తర్వాత యోగి నీకు ఇష్టమైతే ఉంచుకో, లేదంటే తీసేయించుకోరా అన్నాడు అంకితని. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అతని ప్రేమలో స్వర్గాన్ని మురిపిస్తున్నాడు. అంకిత అతనితో చాలా ప్రేమగా ఉంటుంది. నిజంగా ఒక భార్య గురించే ఏ పురాణ పురుషుడు అంత ప్రేమగా ఉంటుంది అంకిత యోగేందర్తో. ఇద్దరి మధ్య రహస్యాలు లేవు, పొరపచ్చాలు లేవు. ఇద్దరు అంత క్లోజ్గా ఉంటున్నారు. మన వంశంలో పిల్లలు పుట్టడం లేట్ అయ్యా. నువ్వు మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని అబార్షన్ చేయించుకోమంటే మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఎంత టైం పట్టుద్దో ఏమో అన్న తర్వాత అంకిత కూడా నా దగ్గరకు వచ్చి ఉంచుకునేదా అని అడిగింది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే. తన ఇష్టాన్ని నేనేది కాదనలేను. ఎందుకంటే తనంటే నాకంత ప్రేమ, తనంటే నాకంత ఇష్టం. ఇంత ప్రేమ కలగటానికి కారణం బహుశా తన క్యారెక్టర్, తన మాటలు, తన ఓర్పు, తన సహనం, తన తెలివి, తన అందం, తన చురుకుదనం, తను నాకు దగ్గర అవ్వాలనుకోవటం, తన ప్రేమలో నేను స్వర్గసుఖాల్ని చవిచూడటమేనేమో. ఒక ఆడది ఎలా ఉండాలి, ఒక ఇల్లాలు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ప్రేయసి ఎలా ఉండాలి, ఇలా ప్రతి మాటకి డెఫినేషను అంకితేనేమో బహుశా కూడా. దాంతో నీకు నచ్చితే ఉంచుకో, లేదంటే తీయించేసుకో. నేను నీ మాటకి, నీ ఇష్టానికి ఎప్పుడూ అడ్డు రానని నీకు తెలుసనేసరికి భర్తను కావులించుకొని ముద్దాడిందే. ఉంచుకుంటాను అని ఉంచుకుందే. అలా అంకితకి నెలలు నిండుతున్నాయి. పుట్టింటి సీమంతం చేశారు. ఆ తర్వాత అత్తింటి సీమంతం చేశారు. యోగి డెలివరీకి పుట్టింటికి పంపనని తెగేసి చెప్పేశాడు. అంకితనే పురుళ్ళు మేమే పోసుకుంటాంలే అన్నారు శ్యామల, జయరావు. ఎవరూ అక్కర్లేదు, నేనున్నాను, తను నేను చూసుకుంటాను. డెలివరీ అయ్యాక చెప్తాను. నేను కేర్ టేకర్లనే ఆయాలనే పెట్టుకోగలను. నేను తనతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. తన ప్రెగ్నెన్సీ పీరియడ్లో మేమిద్దరం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎవరు మాకు డిస్టర్బెన్స్ కలిగించొద్దు అంటే కొడుకు కోడలతో అలా ఉండటమే పెద్ద గొప్ప విషయం. దానికి ఏ అమ్మా నాన్నలు అడ్డొస్తారో? కూతురుతో అల్లుడు అలా క్లోజ్గా ఉండటమే ఘనమైన విషయం. ఏ అత్తమామలు కాదంటారో? దాంతో వాళ్ళు అక్కడికి రావటం కూడా లేదు. పై ఎత్తున ఏదైనా చిన్న చితక పనులుంటే కవిత చూసుకోవటం తప్ప ఇల్లంతా పని వాళ్ళు. కాలు కింద పెడితే కారు అలా సెంట్రలైజ్ చేసి డాక్టర్ చెకప్లు ఒక మహారాణికి జరిగిపోయినట్టు జరిగిపోతుంది అంకితగా అంతా. ఇక ఆ తరువాత అంకితని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను చాలా హ్యాపీగా బేబీని డెలివరీ అవ్వాలి. ఇది నా కోరిక. అంతటితో ఆ డైరీ పూర్తయిపోయింది. ఆ తర్వాత రెండో డైరీని చేతిలోకి తీసుకుంది అమృత. అక్క రాసుకున్న డైరీ చేతిలోకి తీసుకుంది అమృత. అక్క అందమైన చేతిరాత, అంకిత అనే మొదటి పేజీలో అక్క పేరు. ఆ తర్వాత పేజీలు తిప్పుతూ ఉంటే అందులో తన చదువు గురించి, అమ్మా నాన్నల గురించి, తన ఇష్టాల గురించి, హాబీస్ గురించి, ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ గురించి, అయిపోయి తనకు ఉద్యోగం రావటం గురించి, ఉద్యోగంలో కొలీగ్స్ గురించి, సరదాగా సాగిపోయిన తమ అక్క చెల్లెళ్ళ అనుబంధం గురించి. అంకితకి అమృత అంటే ఎంత ఇష్టమో మాత్రం అమృత ఫోటో అంటించి మరీ రాసుకుంది అంకిత. చెల్లిగా నిన్ను ఏమనుకోవాలి నేను? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ అల్లరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఉడుకుమూతనంతో పెట్టే బొంగమూతన్నా కూడా నాకు చాలా ఇష్టం. అమ్మా నాన్న మనిద్దరమే ప్రాణం అనుకొని, రెండు కళ్ళు అనుకొని బ్రతుకుతున్నారు. నా వరకు నాకు మాత్రం అమ్మా నాన్నలు ఒక కన్ను అయితే నువ్వొక్క కన్ను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మో. అలాగే ఇంకొక విషయం తెలుసా? నేను చెల్లెలుగా కన్నా నా తొలిబిడ్డగా ఎక్కువ ఇష్టపడతానే. చిన్నప్పటి నుంచే నీకు నాకు పెద్దగా ఏజ్ గ్యాప్ లేకపోయినా
కూడా నేను నిన్నెప్పుడు అక్కలా కన్నా కూడా అమ్మలాగే దగ్గరికి తీసి చూసుకున్నా. నాన్న అమ్మ ఎప్పుడైనా నేనేదైనా వాడింది నిన్ను వాడుకోమని చెప్తే సెకండ్ హ్యాండ్ నేను వాడను, అక్క వాడేసిని నేను తీసుకోనని చాలాసార్లు నువ్వు బొంగమూతి పెట్టి అలిగి కూర్చునేదానివి. కానీ ఎప్పుడూ నేను నీకు సెకండ్ హ్యాండ్ ఇవ్వలేదమ్మా. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నువ్వు చిన్నదానివని, నీకు నాకన్నా పర్టికులర్గా కొన్ని ఇష్టాలు ఉంటాయని, నీకు సరదాలు ఎక్కువని, దాంతో నువ్వు అడిగింది ఏదైనా సరే నేను మానుకుని మరీ నీకోసం కొనుక్కొచ్చేదాన్నే. అమ్మా నాన్నలు పుట్టినరోజుకి ఇద్దరికీ డ్రెస్సులు కొనాలని అనుకుంటే నేను నా పోయిన పుట్టినరోజుతో మరొక పండగతో నేనే వేసుకుని సరిపుచ్చుకొని అమ్మని నీకు చెప్పొద్దని ఆ విషయం నీకోసమే కొనుక్కొచ్చేదాన్ని. ఏ రోజు నీకు ఏది సెకండ్ హ్యాండ్ ఇవ్వలేదే. బైక్ దగ్గర నుంచే చివరికి సైకిల్ వరకు, పుస్తకాల దగ్గర నుంచి పెన్నుల వరకు, డ్రెస్సుల దగ్గర నుంచి లిప్స్టిక్ల వరకు నువ్వు అనుకునేదానివంతే నేను వాడిని నీకు ఇచ్చాను అని. కానీ నేను వాడింది నీకు ఎప్పుడు ఇవ్వలేదు అమ్మో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చదువురాని మొద్దు అని అందరూ తిడుతున్నా నేను పక్కనే కూర్చుని ఎందుకు చదివిస్తానో తెలుసా? అమ్మా నాన్నలు మనకెంత తోడుగా ఉన్నా, అక్క చెల్లెళ్ళుగా మనం ఎంత కలిసే ఉన్నా చదువు అనేది మనిషికి ఒక ఆయుధం లాంటిదే. ఆడపిల్లకి అది ఖచ్చితంగా ఉండాలి. రేపొద్దున కట్టుకున్నవాడు ఎలాంటి వాడో, వాడి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఏ ఆడపిల్ల ఊహించలేదు తన జీవితంలో. కానీ చదువు అనే అస్త్రం, ఆయుధం ఉంటే ఆడపిల్ల తన కాళ్ళ మీద తన ఆధారపడి బ్రతకగలదు. ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం, ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం, ఎవరి ముందు మోకాళ్ళ మీద కూర్చోవలసిన కర్మ ఆడపిల్లకు పట్టదు. అందుకే నేను చాలా కష్టపడి చదివించుకొస్తున్నాను. ఆ కష్టం కూడా నాకు ఆనందంగానే ఉంది. నేను ఎవరి కోసం కష్టపడుతున్నానే, నా బిడ్డలాంటి నా చెల్లెల కోసం, నా తల్లిదండ్రుల కోసం. వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిచిపోవాలని రూపాయి డబ్బులు కదలనివ్వటం లేదు నేను. ఎందుకంటే ఎవరైనా సుఖాల్లోనే బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ మేము ఉన్నామని వచ్చి 4 ఉచిత సలహాలు ఇచ్చి వెళుతూ ఉంటారో. నిజమైన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము ఉన్నామనే 1 రూపాయి సహాయం చేసేవాడు, కనీసం మాట సహాయం చేసేవాడు కూడా ఎవడో దరిదాపుల్లో కనిపించడం. అదంతా నాకు తెలుసు. బహుశా భగవంతుడు నాకు ఇచ్చిన తెలివితేటల వల్ల అవి తెలుసుకోగలిగాను ఏమో. నువ్వు బాగా చదువుకోవాలి, నీకు మంచి ఉద్యోగం రావాలి, మంచి అబ్బాయిని నువ్వు వివాహం చేసుకోవాలి, పిల్ల పాపలతో నువ్వు బాగుండాలి. ఇవన్నీ నేను అనుకుంటూ ఉండగానే అనుకోకుండా ఒక రోజున మన ఇంటికి జైరావ్ అంకుల్, శ్యామల ఆంటీ రావటం జరిగిపోయింది. ఆ తర్వాత నాన్నకి మా మామగారికి నాన్న స్నేహితులని తెలిసిపోయింది. నన్ను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటామని, వాళ్ళ అబ్బాయి పేరు యోగేంద్రని, ఆయన ఫోటో నాకు చూపించారు. ఎందుకో ఆయన ఫోటో చూసిన తర్వాత ఆయన నన్ను ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, నన్ను చూశాడు అని తెలిసిన తర్వాత నా మనసు తెలియకుండానే ఆయన వశమైపోయింది. అలాగని నా బాధ్యతలు, బంధాలు నన్ను ఒక్క క్షణం పాటు ఆగి ఆలోచించేలా చేశాయి. కోపమో ఆవేశమో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఆలోచించి తీసుకోవటం నాకు మొదటి నుంచి అలవాటు. దాంతో వాళ్ళ అమ్మా నాన్న అన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎవరినైనా ప్రేమించావా అని అడిగిన వాళ్ళ పెద్ద మనసు నాకు చాలా ఉన్నతంగా అనిపించింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన మెసేజ్ చేశారు. ఆ తర్వాత కాల్ మాట్లాడాను. ఆ కాల్లో కూడా నాకు బాధ్యతలు ఉన్నాయని, నా చెల్లెల్ని చదివించాలని, తల్లిదండ్రులంటే ఇష్టమని, తోడుగా ఉండాలని చెప్తే నా ఇష్టానికి ఆయన ఎదురు రానని చెప్పారు. ఆ తర్వాత మా ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా, నా పెళ్ళి, ఆ తర్వాత అప్పగింతలో. నిజంగా అమ్మా నాన్నలాంటి అత్తామామలు దొరికారో. మొదటి రాత్రి రోజు ఆయన హడావిడిగా పెళ్ళైపోయింది, టైం కావాలన్నారు. మా ఇద్దరి మధ్య అలా సంవత్సర కాలం దూరం. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయన అడగాలనిపించింది, నిలదీయాలనిపించింది. ఎందుకు ఈ దూరం అనిపించింది. ప్రేమించానన్నాడు, ఎందుకు దూరం పెడుతున్నారని అడగాలనుకున్నాను. కానీ కరెక్ట్ కాదనిపించింది. ఆడదానికి సహనం, ఓర్పు, సంస్కారం ఉండాలనిపించింది. ఏదైనా సరే మనం మంచితనంతోనే నెట్టుకు రావాలి, నెగ్గుకు రావాలి. ఇప్పుడు ఆయన నా భర్త. బహుశా మగవాళ్ళన్న తర్వాత రకరకాల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉంటాయి. ఆయనేమి మగాడు కానివాడో, సంసార సామర్థ్యం లేనివాడో కాదో ఆ విషయం నాకు బాగా తెలుసు. అనుకోకుండా ఆయనే నాకు ఒకరోజు దగ్గర అవటం జరిగింది. అలా మేమిద్దరం శారీరకంగా కలిసాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అత్తయ్య మావయ్య వచ్చేవాళ్ళు. పెద్ద మావయ్య అత్తయ్య పోయి కవిత మా దగ్గరకు వచ్చింది. కవితని ఆయన చెల్లెలుగా కన్నా సొంత మనిషిలా చాలా ఇష్టపడేవాళ్ళు. ఆయన సొంత చెల్లెలే అన్నంత ప్రేమగా ఉండేవాళ్ళు. నాతో బాగా కలిసిపోయింది. అత్తయ్య పైకి కవిత 4 తిట్లు తిట్టినా పెద్దత్తయ్య అన్న మాటలకే చాలా ప్రేమ
ప్రేమ ఉంటుంది అత్తయ్యకి మావయ్యకి కవిత అంటే. కవితను కాలేజీలో చేర్చాం. ఆ తర్వాత మేమిద్దరం వెళ్ళని ట్రిప్పులు లేవు, సినిమాలు లేవు, షికారులు లేవు. నా మొగుళ్ళో ఇంత చలాకితనం, ఇంత సరదా ఉందా అనేది నిజంగా నాకే తెలియదు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆయన గుండెల మీద పడుకొని అడగాలనిపించేది, నన్ను ఎక్కడ చూశారండి అని అడిగిన ప్రతిసారి కూడా ఆయన ఆ మాట దాటేసేవారు. ఆ తర్వాత అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పుట్టింటి సీమంతం చేయడానికి అమ్మ వాళ్ళు వస్తున్నారనే విషయం తెలిసిందే. నన్ను ఆయన చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇళ్ళంతా పనివాళ్ళు, కాలు కింద పెట్టే పని లేదు. ఎప్పటి నుంచో దులిపిద్దామనుకుంటున్న స్టోర్ రూము అలాగే ఉండిపోయింది. నేను కాపురానికి వచ్చిన తర్వాత అసలు ఆ గది జోలికే వెళ్ళలేదు. ఒకవేళ రేపు సీమంతానికి తెచ్చిన ఏదైనా అవసరమైతే అక్కడ పెట్టుకోవటానికి గది ఉంటుంది కదా అని పని వాళ్ళని తీసుకొని మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఆ గదిలోకి వెళ్ళాను. కవిత నా వెనకాలే వచ్చింది. ఆ తర్వాత కవితను వెళ్ళి నేను వాళ్ళ అన్నయ్య గదిని శుభ్రం చేయించమని చెప్పి పంపించి నేను స్టోర్ రూమ్ శుభ్రం చేస్తూ ఉండగా నా చేతికి యోగి డైరీ దొరికిందే. యోగి డైరీ మొత్తం చదివాను. అప్పుడు తెలిసిన విషయం, నేను ఆధారపడ్డ విషయం ఏంటంటే ఆయన నా చెల్లెల్ని ప్రేమించాడని, ఆ విషయం చెబుదామనుకున్నాడని. కానీ అత్తమామలు పెంచిన సంస్కారము, నేర్పిన విలువలో ఆయన నోటిని కట్టేశాయనే. ఆయన బయటపడి ఉంటే నా మీద నిజంగానే పెద్ద ముద్రే పడుండేది. మా అమ్మా నాన్నకు అవమానం జరిగేది. ఎంతమంది మనసులు బాధ పెట్టడం ఇష్టం లేని ఆయన 1 సంవత్సరం పాటు బాధపడ్డాడు. నన్ను వివాహం చేసుకున్నాడు. ఒక్క మాటల్లా, ఒక్క దెబ్బ కొట్ల, ఒక్కరోజు కూడా నన్ను ఈసడించుకున్నది లేదో. ఆ తరువాత ఆయన నాతో కలిశారు. మేము బాగుంటున్నాం, స్వర్గ సుఖాలు చవి చూస్తున్నాం. కానీ నా ముఖంలో నా చెల్లెల్ని చూస్తున్నాడా? తన మీద ప్రేమ నా మీద చూపిస్తున్నాడా? నిజంగా నా మీద ప్రేమే ఉందా? సొసైటీ కోసం తాళి కట్టానని నాతో కలిసి ఉంటున్నాడా? అసలు ఏం జరిగింది నిలదీయాలనుకున్నాను, అడగాలనుకున్నాను. కానీ యోగి అందరిలాంటి వాడు కాదు. ఆయన మాట అంటే పడడు. చిన్న మాటను కూడా చాలా వెయిట్గా తీసుకుంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఆత్మాభిమానం అమ్మా నాన్నల కన్నా ఎక్కువ విలువైంది అనుకునే మనిషి. ఒకళ్ళని గట్టిగా మాట అంటం పట్టం రెండు ఆయన హిస్టరీలోనే ఉండవు. నా భర్త గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన మనసు బాధ పెట్టాలనుకోలేదు. కాబట్టి ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత డైరీ చూపించాను. ఏమిటండి ఇదంతా? తను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నారా? నా మీద మీకు ప్రేమ లేదా అని అడిగాను. దానికి ఆయన చెప్పిన మాటలు విని నిజంగానే నేను ఆశ్చర్యచకితురాలయ్యాను. చూడు అంకిత, నేను అమృతని చూసిన మాట నిజం, తనని ఇష్టపడ్డ మాట నిజం. నిజానికి తన గురించి నాకేమీ తెలియదు. ఒక ట్రైన్ జర్నీలో తనతో నేనేమీ మాట్లాడింది లేదు, తను నన్ను చూసింది లేదు. నేను తనను చూస్తూ ఒక అమ్మాయిగా ఇష్టపడ్డాను. నిజానికి తన ముఖ కవళికలు తప్ప, తన పోలికలు తప్ప, తను మాట్లాడిన మాటలు, తన నవ్వులు తప్ప తన గురించి నాకేం తెలుసు చెప్పు? ఆ తర్వాత నువ్వే తననుకుని భ్రమపడ్డ మాట, తనే నువ్వనుకుని భ్రమపడ్డ మాట అమ్మా నాన్నల విషయంలో, నా విషయంలో జరిగిపోయింది. దానికి కారణం బయట మీ నాన్నగారి పేరు కింద నీ పేరు రాసి ఉంది నోటీస్ బోర్డులో. అది చూసి నేను అలా మా అమ్మా నాన్నలకి అంకిత అని నీ పేరు చెప్పాను. ఆ రోజు నేనే రావలసిందండి నాన్నగారితో. అయితే నాకు పీరియడ్స్ వచ్చినాయని నేను రాలేదు. దాంతో నాన్నకి తోడు చెల్లెల్ని పంపించాను అని చెప్పింది అంకిత. అదే చెప్తున్నాను కదా. ఆ తర్వాత నేను ఎంగేజ్మెంట్లో ఈ విషయం నీ దగ్గర దాయకూడదు అనుకున్నాను. చూసిన వెంటనే నీకు చెప్పాను. నిజానికి ఫోన్లో మీ ఇద్దరు గొంతులు ఒకేలా ఉన్నాయి. వీడియో కాల్ చేసి మన ఇద్దరము మాట్లాడుకోలేదు. నువ్వు కాస్త పెరుగ్గా మొహమాట పడ్డావు. నీ ఫ్యామిలీ విషయాల గురించి నువ్వు చెప్పినప్పుడు నాకు నిజంగా నీ తెలివితేటలో, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నువ్వు నీ కుటుంబానికి ఇచ్చే విలువ, నిన్నుగానే నేను ఇష్టపడ్డాను. ఆ తర్వాత నేను ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా వచ్చి చెప్దాం అనుకున్నాను. కానీ మన 2 కుటుంబాలు విలువలు, మనకున్న వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ నా నోరు కట్టేశాయి. పడితే బాధ నేనొక్కడనే పడాలి, అంతేకాని ఏం తప్పు చేశావని నీకు శిక్ష విధించాలి, మీ అమ్మా నాన్నల్ని ఎందుకు బాధ పెట్టాలి అనుకున్నాను. వివాహం చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఆ క్షణమే నేను ఎప్పుడైతే నీ మెళ్ళలో 3 ముళ్ళు వేశానో అప్పుడే అమృతని నా మనసులో నుంచి తుడిచేశాను. కానీ నిజం చెప్పకుండా నీకు దగ్గర కాకూడదు అనుకున్నాను. అలా
ముందు మనం ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోవాలనుకున్నాను. 1 సంవత్సర కాలంలో నేను నిన్ను ఎంత ప్రేమించాను అంటే అది నేను నీకు బహుశా మాటల్లో చెప్పలేనేమో. అందుకు కారణం నువ్వే. అందుకు కారణం నువ్వు ఒద్దికగా ఉంటావు, తెలివైన దానివే, చదువుకున్నావు, సంస్కారం ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, అమ్మా నాన్నలకి విలువిస్తావు, అత్తమామలకి గౌరవం ఇస్తావు, ఆడపడుచుని ఆదరిస్తావు, భర్తని ప్రేమిస్తావు. చివరికి మొగుడు ఒంటి మీద చెయ్యలేదు అంటే 4 గోడల మధ్య మనసులో పెట్టుకుంటావే తప్ప నీ తల్లిదండ్రులకి, తోబుట్టువుకి, నీ అత్తమామలైన మా అమ్మ నాన్నలకి చెప్పింది లేదో, నన్ను నిలదీసింది లేదు, కవితతో మాట వరుసకైనా అన్నది లేదో. నిన్ను నేను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కూడా ఎవరితో నువ్వు క్లోజ్గా ఉండవు, లిమిట్స్లో ఉంటావు, లిమిటేషన్స్తో ఉంటావు. నాతోనే నువ్వు క్లోజ్గా ఉంటావు. నీ స్నేహం కావాలనిపించింది, మనం స్నేహితులమయ్యాం. ఆ తర్వాత నీ ప్రేమ కావాలనిపించింది, ప్రేమికులమయ్యాం. ఆ తర్వాత నీ మీద నాకు హక్కు ఉందనిపించింది. నిజమైన పెళ్ళికి అర్థం తెలిసింది. అందుకే మన పెళ్లి ఫోటో పెద్ద చేంజ్ పెట్టాను. ఆ తర్వాత పూర్తిగా అమృతం నా మనసులోంచి తుడిచేశాను. మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నిజంగానే చాలా అనీజీగా ఉండేదే. దానికి కారణం అమృత మీద ప్రేమ ఉండో ఇష్టం ఉండో కాదో. నిజానికి నేను మీ ఇంటికే అల్లున్నయ్యే. తన్నేదో నేను ఇష్టపడి నీ దగ్గర ఆ విషయం దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకొని నేను నీతో కాపురం చేస్తుంటే నా మనసుకు చిన్న బాధ. నువ్వు నన్ను ఒత్తిడి తెచ్చేదానివి కాదు. దాంతో నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకున్నావు అనిపించింది. నేను మనసు విప్పి ఏది చెప్పకముందే నా కళ్ళు చూసే నీకు అన్నీ అర్థమైపోతాయి. నా గుండెల మీద పడుకుని నువ్వు మాట్లాడే మాటలు వింటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నా మనసుని నువ్వు చదువుతావు అంకిత. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎంత పెరిగిపోయింది అంటే నువ్వు లేనిది క్షణకాలం బ్రతకలేనంత. అదే మన ఇద్దరం శారీరకంగా కలవటానికి కారణం. ఆ తర్వాత ఇదిగో నువ్వు గర్భవతివయ్యావు. అయిన తర్వాత కూడా నువ్వు ఉంచుకుంటాను అన్నప్పుడు కూడా నీ ఇష్టాన్ని కాదనలేనంత ప్రేమ. నిజం చెప్తున్నాను, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మన పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. మనస వాచ కర్మణ నువ్వే నా భార్యవి, నువ్వే నా సర్వస్వం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు, ఉండరు, రారు. ఈ జన్మకు అది జరగదని నేను నీకు మాటిస్తున్నాను అన్న ఆయన మాటలు. ఆ తర్వాత నిజంగానే నా పుట్టింటి సీమంతం అయిపోయింది, అత్తింటి సీమంతం అయిపోయింది. ఆ తర్వాత నేను అసలు ఆయన్ని మా పుట్టింటికి రమ్మనమని ఏ రోజు తీసుకెళ్ళింది లేదు. ఆయన అనీజీగా ఉంటున్నారనే. నా చెల్లెలికి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నాకు మళ్ళీ బాబు పుట్టాడు. ఆ తర్వాత కాస్తగా నా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఒకరోజు సరదాగా పిల్లలతో ఆడుకుంటూ ఉన్న నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే డెలివరీలు వద్దంటే విన్నావు కాదు అన్న తర్వాత కనీస్తే పని అయిపోద్దని నేనే ఆయన్ని ఒత్తిడి తెచ్చాను. హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్లు టెస్ట్ చేశారు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అన్నారు. నా భర్త కుప్పకూలిపోయాడు. చిన్నపిల్లాడిలాగా ఒళ్ళో తలపెట్టుకొని ఏడుస్తుంటే ఆ క్షణం నేను మళ్ళీ పుట్టాలి, మళ్ళీ బ్రతకాలి, మళ్ళీ ఆయనతో జీవితాన్ని గడపాలి అనిపించింది. ఎందుకంటే మాట వరుసకైనా నోరెత్తే ఒక మాట అనని భర్త. నిజం చెప్పాలంటే నాలో అమ్మని చూసుకున్నాడు ఆయన. అంత ప్రేమించే బిడ్డని వదిలేసి వెళ్ళిపోతున్నానే అనిపిస్తోంది. బాధ, ఇంకా బ్రతకాలనే కోరిక. ఫారెన్ తీసుకెళ్ళాడు. మా అమ్మ నాన్నలకు భయపడతారు, బాధపడతారని చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పలేదు. పిల్లల దగ్గర కేర్ టేకర్లను ఆయాల్ని పెట్టాడు. ఆఫీస్కి ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు లీవ్లే పెడుతున్నాడు. నా దగ్గరే ఉంటున్నాడు. డాక్టర్ల దగ్గర తిప్పుతున్నాడు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు ఏమిటి అనేది ఎవరికీ చెప్పట్లేదు. నన్ను ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటున్నాడో. అయినా డాక్టర్లు లాభం లేదని చెప్పారని నాకు తెలుసు. నా ఆరోగ్యం నాకు చెప్తోంది ఒక పక్క నుంచి. ఆయన్ని వదిలి వెళ్ళిపోతున్నాననే దిగులో. ఎవరు అర్థం చేసుకుంటారో. ఆకలైనా నాకు ఆకలవుతుంది అన్నం పెట్టు అని అడగనే భర్త. తన మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పని నా భర్త. నాకు పిల్లల గురించి కూడా దిగులు లేదు, కానీ ఆయన గురించే నా దిగులు. ఆయన ప్రేమ నేను పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోతున్నానా? నాకు బ్రతకాలనుందే, జీవితాన్ని ఆయనతో అనుభవించాలని ఉంది, కానీ నాకు ఆయుష్ లేదు. చిన్నప్పుడే నాలో నాకు తెలియకుండా నన్ను కబళించే మృత్యువు రోగం రూపంలో కొలువై ఉంది. దానికి తప్పు నేనెవరిని పట్టలేను. ఆలోచించాను. నా తర్వాత నా స్థానంలోకి ఎవరు రావాలి? అప్పుడు ఆలోచించాను. నా స్థానంలోకి నా తర్వాత నా చెల్లెలు రావాలి. ఎందుకంటే ఆయన నా చెల్లెల్ని ప్రేమించాడు కాబట్టి నా చెల్లెలకైతే ఆ స్థానాన్ని ఆయన బహుశా ఇవ్వగలడేమో. ఇంకొక ఆడదానికి ఆయన దగ్గర కావటం అనేది జరగని పని. ఆయన్ని ఇంకొక ఆడది అర్థం చేసుకోవటం అనేది జరగని పని. ఆయన్ని ప్రేమగా చూసి ఆయన ప్రేమని
తిరిగి చూడగలగటం అనేది జరగని పని. నా బిడ్డల్ని తన బిడ్డలుగా ఏ ఆడదైనా చూడగలదేమో, కానీ నా భర్తను తన భర్తగా నా చెల్లెలు తప్ప ఎవ్వరూ చూడలేరు. కాబట్టి చెల్లికి ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ ఉన్నట్టుండి నాకు ఏమైపోతుందో తెలియదు. మనిషిని మొదలు నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో నా ఆఖరి కోరిక, అమృతని పెళ్లి చేసుకోండి, నేను లేకపోతే మీరు ఒంటరైపోతారన్నది తీసుకోలేక ఆ దిగులతోనే పోతున్నాను నేను. నాకు పిల్లల గురించి కూడా బాధ లేదు అంటే ఏమీ మాట్లాడని ఒక మౌనం. ఇప్పుడు ఎందుకు అవన్నీ అన్న ఆయన మాటలు. లేదండి, మీరు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి. ఆయన నాకు మాట ఇవ్వట్లేదు. ఆయన అమృతని పెళ్లి చేసుకుంటానని నాకు చెప్పట్లేదు. ఏంటో డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు, ఒళ్ళంతా ట్యూబ్లో ఆక్సిజన్లో. నాకు ఆయన్ని చూడాలని ఉంది. నాకు మా అమ్మ నాన్నని, చెల్లెల్ని, అత్తమామల్ని, పిల్లల్ని సైతం చూడాలని లేదు. నా భర్తనే చూసుకోవాలి. ఆయన్ని చూస్తూనే నేను పోవాలి. ముత్తైదుగా పోతున్నాననే ఆనందం, ఆయన ప్రేమలో పోతున్నాననే ఆనందం, కానీ ఆయన్ని వదిలేసి వెళుతున్నాననే దిగులు. ఆఖరిసారిగా కడసారి కోరికగా పుట్టింటి పసుపు కుంకాల్ని తీసుకొని వెళుతున్నాను. అలాగే ఒక రుణాన్ని కూడా నా చెల్లెలికి వదిలేసి వెళుతున్నాను. ఏ రోజు కలిసి పుట్టామనో, రక్తం పంచుకున్నామనో, తన బాధ్యతలు నేను తీసుకున్నాననో, తన అమ్మాయి చూశాననో, ఆదరించాననో, చదివించాననో, తన బాధ్యతలను నేను తీసుకున్నాననో ఏ రోజు అనుకోలేదో. ఎన్నాళ్ళు చెల్లి ఎవరిని ప్రేమించకపోవటానికి, పెళ్లి చేసుకోపోవటానికి బహుశా నాకు అర్ధాయుష్ ఉందని దేవుడికి తెలుసు కాబట్టే దానికి పెళ్లి కాకుండా దేవుడు ఎంతకాలం అలా వదిలేశాడేమో. ఇప్పుడు అదే నా భర్త భార్య అయితే వాళ్ళిద్దరికీ ఎంత తేడా, 2 ఏళ్ళు తేడా. ఆయనకి ఏమంత జీవితం ఉంది, ఏమంత వయసు అయిపోయిందని, నిండా 32 ఏళ్ల జీవితం. నా చెల్లెలికి కూడా 30 వచ్చేసినాయి. ఏమైంది, చేసుకుంటే తప్పేంటి అని నా మనసు పదే పదే చెప్తోంది. అమృత కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. అమృత వాళ్ళు వచ్చారో రాలేదో తెలియదు. యోగి లోపలికి వచ్చాడో, డాక్టర్ కళ్ళతో సైగ చేసి ఏదో ఇంజెక్షన్ సెలైన్లో ఇచ్చాడో. ఆయన్ని పెళ్లి చేసుకోమని గట్టిగా చేయి పట్టుకున్నాను. నా తల నిమురుతూ ఉండగానే నేను అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. ఆ డైరీ ఆయన చేతుల్లో వదిలేశాను. అక్కడతో ఆ డైరీ పూర్తయిపోయి కూర్చుండిపోయింది అమృత. కవిత లోపలికి వచ్చింది. ఇప్పుడు చెప్పు వదిన, నువ్వు ప్రేమించిన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావా, లేదంటే అన్నయ్యతో ఉండబోతున్నావా? ఇది అన్నయ్య కోరిక కాదు వదిన, ఆఖరి కోరిక. ఒక్క మాట అడగనా వదిన? ఎప్పుడు మా అన్నయ్యే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? మా అన్నయ్యే ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? వాడు కోరుకున్న ప్రేమే వాడికి ఎందుకు దక్కదో? అన్నయ్య నిన్న కూడా నువ్వు తన భార్యవి, తను కట్టిన తాళి నీ మెడలో ఉంది. అలాంటిది ఎలా వదిన తాళిని తెంచేసుకొని, భర్తని కాదనుకుని, బంధాన్ని కాలదన్నుకుని, పిల్లలు మమకారంతో అమ్మ అని నీ కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు నీ అక్క పిల్లలే. నీ అక్క నిన్ను తన బిడ్డవందే. అలాంటిది తన బిడ్డలకి నువ్వు అమ్మవి కాలేననుకున్నావా? పిల్లల్ని అలా పక్కన పెట్టేసి ఆయమ్మలు, కేర్ టేకర్లు చూసుకుంటారులేమనమని అంత నిర్దయతో మాట్లాడి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు వదిన? నాకదే అర్థం కాలేదో. చూడు వదిన, ప్రేమలు గొప్పవేనేమో, నేను ప్రేమల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదో, కానీ పెళ్ళికి విలువ లేదంటావా? తోడబుట్టిన దానికి విలువ లేదంటావా? కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేశావు నువ్వు, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? మా పిన్ని బాబాయ్ ఏం తప్పు, ఏం పాపం చేశారు చెప్పు? పిల్లలకి అమ్మ ప్రేమ ఎందుకు దూరం కావాలంటావు? ఏమో వదిన, నీ అంత పెద్ద మనసు నాకు లేదు. అన్నయ్య వెళ్ళిపోతావా అనగానే వెళ్ళిపోతానని చెప్పావు. అన్నయ్య ఏదైనా సరే ఒకసారికి మించి వినడు, మాట్లాడడం. ఇక ఏం ఆలోచించుకుంటావో నీ ఇష్టం అనేసింది కవిత. ఆ తర్వాత అమృత కూర్చొని ఆలోచించింది. ఏడుపు వచ్చింది. అక్క గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. దాంతో బట్టల్ని తిరిగి కబోర్డ్లో పెట్టేసింది. తెల్లాడిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తూ అన్నీ సర్దుకున్నావా అన్నాడు యోగి. నీతో మాట్లాడాలి బావా అందే. అన్న తర్వాత సరే రమ్మనమని లోపలికి తీసుకెళ్ళి బ్యాగు చేత్తో పట్టుకున్నాడు. పద బయలుదేరదాం అన్నాడు. బ్యాగులో ఏం లేదు, డొల్లడొల్లగా తేలిగ్గా ఉంది. అదేంటి బ్యాగులో ఏమీ లేవు అన్నాడు. అన్న తర్వాత నేను వెళ్ళాలనుకోవట్లేదు బావా అందే. అదేమిటి నిన్న వెళ్ళాలనుకుంటావు, ఈరోజు వెళ్ళాలనుకోవు? కాసేపు పెళ్ళంటే ఇష్టమేనంటావు,
కాసేపు ఇష్టం లేదంటావు, అన్నీ నువ్వే మాట్లాడేస్తావా అమృత అన్నాడు యోగి. అన్న మాటకి నేను డైరీ చదివాను బావా అంది. అయితే అది బిఫోర్ అంకిత, ఆఫ్టర్ అంకిత కాదు. నీకో విషయం చెప్పమంటావా? ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నా నేను, మీ అక్క కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. స్థిమితం లేని ఆలోచనలు లేవి. ఒకవేళ నిజంగా నేను నిన్ను ప్రేమించి ఇష్టపడి ఉన్నా కూడా అప్పటికే నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావంటే శేఖర్తో నీ ప్రేమాయణం ఇంటర్లో మొదలైంది అంటే మీ ఇద్దరు అప్పటికే ప్రేమలో ఉన్నారు. నేను ఒకళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని, ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలని, మనసులో ఆరాధిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదో. నా మీద జాలితో దయతో ఏడదే నా జీవితంలోకి రావాలనుకునే మనిషిని కాదు నేను. అంకితకి నీకు తేడా ఏంటో తెలుసా? ఏ రోజుకి కూడా అంకిత సెలక్షను నీ అంత వరస్ట్గా, నీ అంత నేలబారుతనంగా, నీ అంత లో క్లాస్ తనంగా, నీ అంత చీప్గా మాత్రం అంకితది ఉండదు. ఎందుకంటే తను చాలా బ్రాడ్ మైండెడ్. అంకిత గురించి మాట్లాడాలంటే ఆకాశం తన మీద ఉమ్మేయాలనుకుంటే తిరిగి కింద వాళ్ళ ముఖం మీదే పడుతుందదే. అంకిత క్యారెక్టర్ అలాంటిదే. తన క్యారెక్టర్తో నన్ను సొంతం చేసుకుందే. ఒక ఆడదాన్ని మగాడు కావాలనుకోవాలి. ఆ ఆడది లేనిదే ఆ మగాడు ఎందుకు బ్రతుకుతున్నానా, నాది ఒక బ్రతుకేనా అనిపించాలి. అది జీవితం అంటే, అది భార్య పంచే ప్రేమ అంటే, ప్రేయసి పంచే ప్రేమ అంటే. మీ అక్క అందులో ఎప్పుడో పిహెచ్డి చేసి ఏ రోజో నన్ను గెలుచుకొని తన వాడిని చేసేసుకుందే. తను లేని నేను ఏ రోజు పోయాను తనతో పాటే. ఏ రోజు తనకి క్యాన్సర్ అని తెలిసిందో ఆ రోజే నేను ఇంకా మిగిల్లేను అమృత. నువ్వు అనవసరంగా డైరీలు చదివానని, అందులో ఏదో ప్రేమలున్నాయని అనుకోకు. నువ్వు నన్ను ఏ రోజు ప్రేమించలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు అన్నట్టు నేను నీకు బావనే కానీ ఎప్పటికీ నేను నీకేమీ కాను. కానీ నువ్వు ప్రేమించింది నిజం కదా బావా. నేను నిన్ను ప్రేమించాను అని నువ్వు అనుకుంటున్నావు. అది క్షణకాలం పాటు నా మనసుకు కలిగిన భ్రమ కావచ్చు. ఒకవేళ నీకు నాకు వివాహం జరిగినా కూడా నీ తొందరపాటు తత్వానికి, నీ తొందరపాటు ఆలోచనలకి, వెనక ముందు లేకుండా నువ్వు తీసుకునే నిర్ణయాలకి, స్టెబిలిటీ లేని నీ మైండ్ సెట్కి నాకు అస్సలు సెట్ అవ్వదు అమృత. అంకితకి నీకు చాలా తేడా ఉంది. నిజానికి తను నన్ను ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే గెలుచుకుందే. నిన్నే నేను పెళ్లి చేసుకున్నా. నీకు నాకు డివోర్స్ అయిపోయి చాలా కాలం అయ్యుండేదే. ఎందుకంటే నా దృష్టిలో ఆడదైనా మగాడైనా మాటిస్తే మాట మీద నిలబడాలి. అంకితకి తాళ్ళంటే ఒక విలువ ఉంది, పెళ్ళంటే ఒక గౌరవం ఉంది, భర్త అంటే ప్రేమ అనేది ఉంది, అత్తమామలంటే గౌరవం విలువ, అమ్మా నాన్నలంటే ప్రేమ అభిమానాలు ఉన్నాయి. నీకు వాటన్నిటికన్నా కాసేపు వాళ్ళు కరెక్ట్ అంటావు, నువ్వు కరెక్ట్ అంటావు, శేఖర్ కరెక్ట్ అంటావు. నీ మనసు కోతి లాంటిది, అది గెంతులు వేస్తూ ఉంది. నువ్వేమీ కన్ఫ్యూజ్ అయ్యేంత చిన్నపిల్లవి కాదు. నిన్నేమి మైనారిటీ తీరని వయసులో నాకిచ్చి పెళ్లి చేసి ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గతని మీ అమ్మ నాన్నలు అనలేదు. నీకు వయసు ఉంది, తెలివితేటలున్నాయి. 30 ఏళ్లకు నువ్వు పెళ్లి చేసుకుందే. 12 ఏళ్ళు గాఢంగా ఒకడిని రహస్య ప్రేమాయణాలు ప్రేమించి నువ్వు ఆ ప్రేమాయణాన్ని నిన్ను ప్రాణంగా ప్రేమించిన తల్లికి చెప్పలా, తండ్రికి చెప్పలా, నీకోసం జీవితాన్ని అంకితం చేసి అలా ఉండిపోదామనుకున్న మీ అక్కకి చెప్పలా. ఆ తర్వాత విలువిచ్చి మా అమ్మ నాన్నలు సంబంధాలు చూస్తూ పిచ్చోళ్ళలా తిరుగుతుంటే వాళ్ళకి చెప్పలా. ఏ రోజు నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేసింది లేదో. అలాంటిదే నువ్వు ఈ రోజున ఉండాలి అనుకుంటున్నా. నాకు నీ మీద ఆ క్షణం కలిగిన ఆ ఇది ఆ రోజుతోనే పోయింది నిజం చెప్పాలంటే. నా మనసు నిండా నా భార్యే నిండుంది. నా బిడ్డలే నా ప్రపంచం, నా సర్వస్వం. అయినా ఒక విషయం చెప్పమంటావా? పెళ్ళైన తర్వాత నిన్ను మనసులో ఉంచుకొని తనతో కాపురం చేసే దాన్ని కాపురమో వ్యభిచారమో తెలియని స్థితిలో ఉంచే మగాడిని కాదు నేను. నా భార్యకి నా మనసుని పూర్తిగా అంకితం ఇచ్చిన తర్వాతే, తనని ప్రేమించి ఆరాధించి అర్థం చేసుకున్న తర్వాతనే నేను తన ఒంటి మీద చెయ్యేశాను. ఆ తర్వాత తనకి జరిగిన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తను పోతూ అడిగిన ఆఖరి కోరిక కూడా నేను తీరుస్తాను తనకు మాట ఇవ్వకపోవటానికి కూడా కారణం అదే. మీ నాన్నగారు హార్ట్అటాక్ తెచ్చుకున్నారని నిన్ను వివాహం చేసుకోలేదో. నన్ను వివాహం చేసుకోవటం, మీ అక్క స్థానంలోకి రావటం, పిల్లలకు తల్లినవ్వటం నీకు ఇష్టమని నీకు నువ్వుగా అన్నావు కాబట్టే నేను నీ మెళ్ళో ఆ తాళి కట్టాను. ఇప్పుడు అది నీకు ప్రతిబంధకంగా తయారైందే. నీ జీవితంలో మరొక మగాడున్నాడు. అతను పొందు సాంగత్యం నీకు కావాలనిపిస్తోంది కాబట్టే నువ్వు పెళ్ళైన ఆడదానివని మర్చిపోయి, నీ మెళ్ళో తాళుందని మర్చిపోయి, నువ్వు మీ అక్క స్థానం
స్థానంలో ఒక కర్తవ్యం నిర్వహించడానికి వచ్చాననేది మర్చిపోయి, సంఘంలో సొసైటీలో ఒక విలువున్న నాకు భార్యననే విషయం మర్చిపోయి, ఇంట్లో పిల్లలున్నారు, మా అమ్మా నాన్నలు నీ అత్తమామలుగా వాళ్ళకంటూ ఒక వాల్యూ రెస్పెక్ట్ ఉన్నాయి, మీ అమ్మా నాన్నలకే ఒక వాల్యూ రెస్పెక్ట్ ఉన్నాయని మర్చిపోయి, నువ్వు పుట్టిన కులం మతం అన్నిటినీ కాలదన్నుకొని, నువ్వు పెళ్ళయ్యి ఒకళ్ళకి ఇల్లాలి అయిన తర్వాత కూడా ఇంటి బాధ్యతలను పంచుకోవాల్సింది పోయి, ఒక్కరోజు నువ్వు నాకు దగ్గర కావాలనుకోలేదు, ఒక్కరోజు నువ్వు నా ఇష్టాలేంటో తెలుసుకోలేదు, పిల్లలకి దగ్గర కావాలనుకోలేదు, కవిత మనసు ఏంటో తెలుసుకోలేదు, అమ్మా నాన్నలకి ఏ రోజు నువ్వు ఒక ఫోన్ చేయలేదు, మీ అమ్మా నాన్నలను నువ్వు పలకరించేదే ఉండదు, నువ్వు సెల్ఫిష్ అనుకోవాలో ఏమనుకోవాలో నీ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను, నువ్వు ఇంకా శేఖర్తో ఫోన్ చేయటం శేఖర్తో మాట్లాడటమే తప్పు అని నేనంటే, అది ఇల్లాలి లక్షణం కాదు అంటే, నువ్వు చేసేది పద్ధతి కాదు అంటే, నీ స్థానంలో ఉంటే అంకిత అలాంటి పని చేసేదో లేదో, అసలు అంకిత లాంటి ఒక అమ్మాయి జీవితంలోకే శేఖర్ లాంటి ఒకడు ప్రవేశించేవాడో కాదో అది నీకే తెలియాలి. నేను అంతకు మించి ఏమీ మాట్లాడదలుచుకోలేదో, కానీ ఒకటి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించాను అనేది ఒక కళ లాంటిదే. మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాయే నువ్వు నేను కలిసి చేసిన ఒక రైలు ప్రయాణం. ఆ తర్వాత రాత్రి నిద్రపోతాం, ఆ తర్వాత తెల్లాడి నిద్రలేస్తాం. అది కళ అని మనకి తెలుస్తుంది. ఆ కళలో మనకి ఎందరో కనిపిస్తూ ఉంటారు, అందులో కొందరు మనకు గుర్తుండిపోతూ ఉంటారు. అదే నువ్వు నాకు. అయితే నిజం అంకిత, కళ నువ్వు. నేను నిజానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకునే మనిషినే, కాబట్టి నువ్వు నా మనసులోనే కాదు నా ఊహల్లో కూడా ఇప్పుడు బ్రతికి లేవు అనేశాడు యోగి. బయలుదేరు ముందని కవితని పనమ్మాయిని పిలిచి తనకు కావలసినవన్నీ సర్దమని అక్కడి నుంచి అమృతం తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయి అప్పటికే చెప్పావా ఫోన్ చేసి అన్నాడు. నిన్నే చెప్పాను అందే. గుడ్, నువ్వు ఎలాంటి వాటిల్లో చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటావు కదూ, మర్చిపోయానులే అని చెప్పి అమృతమెళ్ళలో తాలిటివ్వు అని అక్కడే ఉన్నటువంటి వ్యాన్లో తాళి తీసుకోపోతే, నేను తీసేస్తానులే బావా అంది. మంచిది అన్నాడు. అన్న తర్వాత శేఖర్కి చెప్పాడు, జరిగింది మొత్తం చెప్పాడు. మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం నాకు తెలియదు, మా అత్తమామలు చెప్పలేదు, నా తల్లిదండ్రులకి తెలియదు, నా భార్య పోయిన తర్వాత నేను మరొక ఆడదాన్ని భార్యగా స్వీకరించాలని అనుకోలేదు, తన ఒంటి మీద నేను చేయలేదని తనేటో నీతో చెప్పుకున్న విషయాలే కాబట్టి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, తనుగానే నీకు చెప్తున్నాను. తనకు కావలసినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అలాగే తన పేరు మీద వేసిన బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే తనకి ఇవ్వాలనుకున్న నగలు అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయి. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకెవరూ లేరని అనుకోవద్దు. తన్నే కంట కన్నీరు రాకుండా హ్యాపీగా చూసుకో. ఏ ఆడదానికైనా అన్నీ భర్తే. నువ్వు సంతోషంగా చూసుకుంటావని నమ్మకంతోనే విడిచి వెళుతున్నాను. తను జాగ్రత్త. ఇద్దరు హ్యాపీగా ఉండండి. మీరెక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడినై ఉంటానని మర్చిపోకుండానే అక్కడి నుంచి యోగి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత అమృతం తీసుకుని శేఖర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. రామ్మ అని శేఖర్ ఫ్యామిలీ అమృతని వెల్కమ్ చేసి ఒక రూమ్ చూపించి ఆ రూమ్లో ఉంచారు. శేఖర్ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏవో మంతనాలు జరిపిస్తున్నాడు. 4 రోజుల్లో మన పెళ్ళి అని తిరిగి వచ్చి అమృతకి చెప్పాడు. ఆ తర్వాత అమృత ఫ్రెండ్ ఏమొచ్చింది, జరిగిందేదో జరిగిపోయింది కదే, అయిపోయింది కదా, ఇంకా వదిలేసే. శేఖర్తో నీ లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. ఎందుకు అనవసరమైన విషయాలన్నీ, గడిచిపోయింది గతం అనుకో. అయినా పోయిన అక్కల కోసం బావల్ని పెళ్ళిళ్ళు చేసుకొని బావల దగ్గర శరీరాల్ని అర్పించి మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని కని వాళ్ళ పిల్లలకి తల్లులు అయ్యే, ఎంత చూసినా సవితల్లివనే అంటారు కానీ సొంత తల్లివని అంటారా, ఎందుకు వచ్చిన ఇదంతా అని హిమన్న తర్వాత శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కలు తమ్ముళ్ళు ప్రేమించిన అమ్మాయిలు అందరూ వచ్చారు. అందరూ వచ్చే యోగిదే తప్పన్నట్టు, అమ్మా నాన్నదే తప్పన్నట్టు, అక్క కోడికలు తప్పున్నట్టు, పిల్లలు ఎప్పటికీ తన పిల్లలు కాదన్నట్టు, కవిత ముందర కాళ్ళకు బంధాలు వేయాలని చూస్తోందన్నట్టు ఏదేదో మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోయారు. ఒకవైపున అమృతను వదిలిపెట్టిన యోగి ఏదేదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఒకరోజు కవిత దగ్గరకు వచ్చాడు. కవిత దగ్గరకు వచ్చి కవితని ఈ కాగితాల మీద సంతకం పెట్టు అన్నాడు. ఏంటన్నా ఇవే అని అడిగిందే. నేను పిల్లల్ని తీసుకొని యుఎస్ వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ కంపెనీలో అప్లై చేసేసుకున్నాను. వాళ్ళు ఎప్పటి నుంచో ఆన్ సైట్ వెళ్ళమంటున్నారు. ఇంతకాలం అంకిత ఉందని, తనకిష్టం లేదు తన అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళటం అనే దాంతోనే ఉన్నాను. పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యాలని, పిల్లల్ని గొప్పవాళ్ళని చేసి చూసుకోవాలనేది అంకిత కోరిక. ఇక్కడ ఉంటే అది సాధ్యపడదు. మా అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటి మధ్య పిల్లలు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళ అమ్మకు నచ్చిన విధంగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను.
కాబట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అన్నయ్య నువ్వే బాధపడతావురా ప్రతిసారి, ఎందుకన్నయ్య నీకే అంత బాధ అని కవిత ఏడ్చింది. చూడు, నీ ఆస్తి పత్రాలన్నీ నాన్న దగ్గరే ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు నీకు అనవసరం. నువ్వు ఎవరిని ప్రేమించలేదని నాకు తెలుసు. నాన్న ఒక మంచి సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తారు. ఈ హాస్టల్ చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. అప్లికేషన్ తీసుకొచ్చాను. నువ్వు సంతకం పెడితే నీకు ఫీజు పే చేసేస్తాను. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ టచ్లో ఉండు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక నాన్న వచ్చి చూసి వెళ్తాడు. అంతకుమించి అనవసరమైన విషయాల గురించి నువ్వు ఆలోచించొద్దు అన్నాడు. అది కాదన్నయ్యా, వదిన ఎటు వెళ్ళిపోయిందనుకో, నువ్వు ఇంక ఇలాగే ఉండిపోవాలంటావా? వద్దులేవే, 3వ పెళ్లి చేసుకుంటాను. పనే ఉంది నాకు. ఒకరోజు నేను పెళ్లి వద్దు మొర్రో అంటుంటే పెళ్లి చేసుకోమన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న అంకిత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళని నా నెత్తి మీద బురద చల్లారు. ఇప్పుడు ఇంకో ఆడది నన్ను కాలదని వెళ్ళిందనే పాటికి మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? చెప్పు, ఎలా కనపడుతున్నానే నేను మీ అందరికీ? పిచ్చి మీకైనా పట్టుండాలి, నాకైనా పట్టు ఉండాలి. కాండ్రిచ్చి ఉమ్మూస్తుంది సమాజానికి తెలిస్తే. మనకంటూ పరువు ప్రతిష్టలు అనేవి ఏడుస్తే మనం పుట్టి పెరిగిన కులం ఏంటి, మనకు నేర్పినటువంటి గౌరవం, విలువలు, మర్యాదలు, సంస్కారాలు ఏంటి, సాంప్రదాయాల్లో మనం నేర్చుకున్నది ఏంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ మాటలేంటి? అది కాదన్నయ్య, ఉదయాన్ని నువ్వు పంపించకుండా ఉండాల్సిందే. పంపించకుండా ఉంచి ఏం చేయమంటావు? లైట్ తీసుకోమంటావా? ఆ శేఖర్ గారిని మర్చిపోతాను అంది కదా అన్నయ్య. ఏదైనా మర్చిపోయేలా చేస్తుంది కాలం అంది కదా. కాలం మర్చిపోయేలా చేసేంత వరకు వాడితో మాట్లాడుతుంటే, తను గది లోపల మాట్లాడుతుంటే నన్ను గది బయట నుంచొని ఎంతసేపు మాట్లాడుతూ అని వెయిట్ చేస్తూ చూడమంటావా? నేను మగాడినే, నపుంసకుడిని కాదు, బృహన్నల్నే, అంతకన్నా కాదు. నీకు అవన్నీ చెప్పినా అర్థం కాదులే, నోరు ముయ్ అని. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఎల్లుండే. నువ్వు కూడా ఎల్లుండే బయలుదేరుతున్నావు అని చెప్పాడు. ఈ విషయం అమ్మా నాన్నలకు కానీ అత్తమావులకు కానీ తెలిసిందో? నా గురించి నీకు బాగా తెలుసు కవిత అనేసరికి కవిత ఏం మాట్లాడలేదు. ఈలోపు అటువైపున అమృత, శేఖర్ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఆ తర్వాత గుడిలో పెళ్ళి జరగబోతోంది. అమ్మాయికి ఒక గది ఇచ్చారు. అబ్బాయి ఒక గదిలో పెళ్లి కొడుకుగా రెడీ అయిపోయాడు శేఖర్. అమృతకి పెళ్లి చీర తీసుకొచ్చి ఇచ్చారు. నీ దగ్గర నగలున్నాయిగా, వేసుకోమన్నారు శేఖర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అమృత చీర తీసుకుంది, ఆలోచిస్తుంది. మనసు పరిపరి విధాలు పోతోంది. ఈ పెళ్ళి నేను చేసుకుంటే అమ్మా నాన్న ప్రాణాలతో బ్రతుకుతారా? అక్క అన్న మాటకి, నేను చేసే ఈ పనికి అసలు సంబంధం ఏమైనా ఉందా? అందరి దృష్టిలో అక్క దేవత. కానీ నేను ఇప్పుడు బజారు దాన్నా, కాలు జారిన దాన్నా, నేలబారు దాన్నా? అసలు నేను ఎందుకు ఇలా తయారయ్యానో? నిజంగా బావ అమ్మా నాన్నలకు జరిగిందంతా చెప్పాడా? నన్ను అసహించుకుంటున్నారా? కాండ్రి చుమ్ముతున్నారా? చుట్టాలందరిలో అమ్మా నాన్న పరువుపోయి ఆత్మహత్య చేసుకుంటారా? అత్తయ్య మామయ్య తలెత్తుకోలేకపోతున్నారా? పోయిన అక్క ఆత్మ క్షోభిస్తోందా? పిల్లలు ఏం తిన్నారో, ఏం తాగారో, బావ ఎలా ఉన్నాడో ఏంటో, కవిత ఏం చేస్తోందో ఏంటో, మనసంతా అతలాకుతలం అల్లకల్లోలం అయిపోయిందే. ఆలోచనలు ఎంత వద్దనుకుంటున్నా యోగి చుట్టూనే తిరుగుతోంది. ఆ రోజు యోగి రైల్లో కనిపించిన క్షణాలు కళ్ళ ముందు మెదిలాయి. ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. ఒడ్డు పొడుగు చూడటానికే. ఒక క్షణం పాటు ఎమరపాట్లో ఎక్కడ మనసు అతని వశమవుతుందోనని తను తల తిప్పుకున్న క్షణాలు, అతని అందచందాలు, చేతికి వేసుకున్న కడియం, చేతికి పెట్టుకున్న బ్రాండెడ్ వాచ్, అతని మెళ్ళో చైను, అతని కాళ్ళకున్న షూస్, అతను చదివే పుస్తకం, అతను నవ్వే నవ్వులు, అతని ఫ్రెండ్స్తో అతను మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అప్పటికే తన జీవితంలో శేఖర్ ఉన్నాడనా తనను తను అంత కంట్రోల్ చేసుకుందే. ఆ తర్వాత ఈరోజు బావ తనతో మాట్లాడింది, క్లోజ్గా ఉంది, ఇంటికి వచ్చింది. ఎప్పుడూ లేదో. అక్క కూడా బావ ప్రస్తావన తన దగ్గర తెచ్చింది లేదో. అక్క ఆకలి కొడికి తను తీర్చలేకపోతుందా? తను మనిషి పశువు ఆశలో ఎందుకు ఇలా తయారైంది? తను ఈ పెళ్లి తను చేసుకుంటే సమాజం ఏమంటుంది? కుటుంబ విలువలకి విలువివ్వటం ఇదేనా? అమ్మా నాన్నలు నేర్పిన సంస్కారం ఇదేనా? మన సాంప్రదాయాలు కట్టుబాట్లు నేర్పించింది ఇదేనా? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను అని లేచి నిలబడింది అమృత. మెళ్ళో తాలిబొట్టు, మంగళసూత్రాలు, బావ కట్టిన సూత్రాలు కాదు, నా భర్త కట్టిన సూత్రాలు గుండెల మీద బంధమై మొట్టమొదటిసారి అనిపించాయి. దాంతో శేఖర్ దగ్గరికి వెళ్ళింది. నేను ఈ పెళ్లి చేసుకోలేనందే, నాకు నా భర్తే కావాలందే, నా పిల్లలే కావాలందే, నా అమ్మ నాన్నలు, నా కుటుంబం, నా అత్తమామలే కావాలందే. నేను తప్పు చేశానందే, తప్పు నిర్ణయం తీసుకున్నానందే, నేను అనవసరంగా అలా రాకుండా ఉండాల్సింది, నీకు ఫోన్ చేయకుండా ఉండాల్సిందే,
చేసింది అందే. హిమనే నువ్వు అతని గురించి నాకు చెప్పి తప్పు చేశావందే. దాంతో శేఖర్ లాగే అమృతను కొడితే పెదవి పగిలిపోయి ముక్కుల్లోంచి నోట్లో నుంచి అమృతకు బ్లడ్ వచ్చేసింది ఒకసారే. ఎలా కనపడుతున్నానే నేను నీకు? వెర్రి వెంగళప్పలా వెర్రి వెదవలా కనపడుతున్నానా? ప్రతిసారి నువ్వే నన్ను ఫూల్ని చేస్తావా? ఒకసారి నీకై నువ్వే ఇంటర్మీడియట్లో కళ్ళతో చూస్తావు, నన్ను ప్రేమలోకి దింపుతావు, ప్రేమిస్తున్నానంటావు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పాటు ఆ ప్రేమను నడుపుతావు. పెళ్ళి 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 అని నా ప్రాణం తీస్తావు. ఈలోపు మీ అక్క చచ్చిందని మీ బావని చేసుకుంటున్నానని నా జీవితంలోంచి వెళ్ళిపోతావు. వాడితో సంవత్సరం కాపురం చేసి ఏ నుంచి జడ్డు దాకా అన్నీ చేయించుకొని ఎంత బాగా నాటకం ఆడారే. నువ్వేదో పరపరాగ సంపర్కం చెందను పువ్వువి, వాడేదో నిన్ను ముట్టుకోలేదని వాడు నాకు హామీలు ఇచ్చి నీ మీద మోజుపోయి మొహం మొత్తేసి వాడు నిన్ను నాకు పడేసి వెళ్ళటం, ఈనా కింద నగలు డబ్బులు అందులో ఉన్నాయి ప్రాపర్టీలు అని చెప్పటం, సిగ్గు లేకుండా నీ అమ్మా బాబు పెద్ద కూతురు మొగుడు దగ్గర చిన్న కూతురుని తార్చటం, మీ యొక్క బతుకులు మీ యొక్క జన్మలో ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే. అప్పుడు నువ్వే రిజెక్ట్ చేస్తావు, ఇప్పుడు నువ్వే రిజెక్ట్ చేస్తావా? నిజానికి నువ్వు ఏ రోజైతే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావో ఆ క్షణమే నిన్ను నేను అసహ్యించుకున్నాను. నువ్వంటేనే నాకు అసహ్యం కలిగిపోయిందే. వాడి చేత ఎప్పుడు తాళి కట్టించుకున్నావో, ఎప్పుడు నువ్వు మొదటి రాత్రి గదిలోకి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళావనే విషయం నాకు తెలిసిందో ఆ రోజే నువ్వు వాడి చేత కాలరాయబడ్డావని తెలుసుకునే అసహ్యం కలిగింది నాకు. ఒక విషయం చెప్పనా, ఎందుకు నీతో మళ్ళీ ఫోన్లో మాట్లాడానో, నీకు ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుంది, నీకు బ్రేకప్ అనే పెయిన్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకున్నాను. అప్పుడే హిమ నాకు దగ్గరైందే. నేను హిమ షోల్డర్ తీసుకున్నాను. హిమ నాకు క్లోజ్ అయిందే, నా ఫ్యామిలీ క్లోజ్ అయిందే, నన్ను ప్రేమిస్తున్నానంది, నేను లేని బ్రతకలేనంది, నువ్వు ఉన్నావు కాబట్టి ఆ మాట నాకు చెప్పలేదందే. నాకు హిమతో ఉండటం కరెక్టేననిపించింది. పెళ్లి చేసుకుంటానన్నాను, మాటిస్తానన్నాను. ఈరోజు జరిగేది మన ఇద్దరి పెళ్ళి అనుకుంటున్నావా? కాదే. నీ మెళ్ళో ఉన్న ఆ తాళి తీయించాలి, నిన్నక్కడి నుంచి రప్పించాలి, మీ అమ్మా నాన్నలతో కాండ్రిచి ఉమ్మిచ్చాలి, చుట్టాలు బంధువులందరిలో మీ అమ్మా నాన్న అవమానపడి ఉరేసుకొని సావాలి. నిన్ను కొడుక్కిచ్చి చేసుకున్నందుకు మీ బావ వాళ్ళ అమ్మా నాన్న అవమానంతో తలెత్తుకోకుండా పోవాలి, ఆ పిల్లలు అనాథలైపోవాలి. మీ బావ పోయిన మీ అక్కతో పాటు నిన్ను అసహించుకొని మళ్ళీ నువ్వు కూడా చచ్చావని నిన్ను తన జీవితంలోకి రానివ్వకూడదు. అలాంటి క్షణంలో నేను తాళి కట్టేటప్పుడు అందరి ముందు నిన్ను జుట్టు పట్టుకొని గెంటి అదే తాళి హిమమెళ్ళలో కట్టి నీ ఎదురుగానే తనతో కాపురం చేస్తూ హ్యాపీగా నా మగతనాన్ని ప్రూవ్ చేస్తూ తన్ని పెళ్లికి ముందే నేను గర్భవతిని చేశాను. హిమప్పుడు 3వ నెల గర్భవతి, తన కడుపులో ట్విన్స్ ఉన్నారు. హ్యాపీగా నేను పిల్లల్ని కని తనతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ నువ్వు ప్రతి క్షణం కుక్కబొత్తుకు అనుభవిస్తూ నలిగిపోతే చూడాలనుకున్నానే. కానీ నువ్వు అక్కడ దాకా రానివ్వవే, పెళ్ళి చేసుకోవే అనేపాటికే అమృత శేఖర్ని లాగిపెట్టి కొట్టిందే. వెళ్ళి శేఖర్ కింద పడ్డాడు. చుట్టాలు బంధువులు అందరూ లేచి నుంచున్నారు. ఒరే, నీలాంటి నీతి జాతి లేని కుక్కని నేను ప్రేమించానన్నప్పుడు మా బావ అన్నాళ్లే, నాలాంటి చీప్ నాలాంటి లో క్లాస్ బుద్ధి మా అక్కకు లేదంటే ఏంటో నాకు అర్థం కాలేదు. నువ్వు మా కులం కాకపోయినా ఏ రోజు నేను ఆ మాట ఎత్తింది లేదో. నేను నిన్ను ప్రేమించానా? చాలా తెలివిగా నన్ను ట్రాప్లోకి దించి ఇంటర్మీడియట్లో ప్రేమాయణం అని నాటకం ఆడింది నువ్వు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల ప్రేమ, నీకోసం ఇంజనీరింగు, నీకోసం పీజీ, మా అక్కని ఎంతో బాధ పెట్టాను, డబ్బులు తీసుకున్నాను, షాపింగులు చేయించాను. నీ ఫ్యామిలీ మొత్తానికి ఏ రోజైనా బట్టలు కొనుక్కున్నారంటరా? ఇంటర్మీడియట్ నుంచి మీ కష్టార్జితాలతో మీ ఇల్లు జరిపింది నేను, రెంట్లు కట్టింది నేను. ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక ఈ 4 సంవత్సరాల్లో నా తల్లిదండ్రులు నా జీతం రూపాయి తీసుకున్నారా? ఏమైందని నా అక్క బావ అడిగారా? నేనిచ్చిన దయాభిక్షతో నీ 2 అక్కలకు పెళ్ళిళ్ళు చేసావు, నీ 2 తమ్ముళ్ళ చదువులు పూర్తి చేసుకున్నావు, ఇళ్ల స్థలం కొన్నావు, శంకుస్థాపన చేయించావు, ఇల్లు కట్టించావు. ఎంత డబ్బు తెచ్చిచ్చాను, ఎన్ని నగలు తెచ్చిచ్చాను, ఎంత హెల్ప్ చేశాను, ఎన్ని హైకులు ఇచ్చాను. చి నన్ను నేను ఏ చెప్పుతో కొట్టుకోవాలరా? నిస్వార్థమైన మనసుతో ప్రేమించే మా బావని కాదనుకున్నాను. నీలాంటి నీచుణ్ణి మా అమ్మ అంటూనే ఉందే. నీదేమైనా లైలియా మజ్ను ప్రేమ, దేవదాసు పార్వతి ప్రేమ, సంవత్సరంలో వాడు నిన్ను మర్చిపోయి ఇంకొక ఆడదాంతో హాయిగా ఉంటాడే అని కాదనుకున్నాను, నమ్మలేదు. అలాంటిది నువ్వు ఈ పతివ్రతకి కడుపే చేసేసాను, ఇది 3వ నెల కడుపుతో ఉందని చెప్తున్నావంటే ఇది డబుల్ గేమ్ ఆడిందే. ఫోన్ చేసే నువ్వు పిచ్చోడు అయిపోయావు,
అయిపోయావని చెప్పింది, దేవదాసు అయిపోయావని చెప్పిందే. ఇద్దరూ కలిసి నన్ను ట్రాప్లో దించారు. నా వేలుతో నా కన్నే పొడవాలనుకున్నారు. పచ్చగా ఉన్న నా కాపురం నా బావకి ఎక్కడ నేను దగ్గరవుతానోనని నా బావ నన్ను అసహించుకునేలా చేసి తీసుకొచ్చి ఇక్కడ బంధించాలి అని చూస్తున్నావు. ఇంతమందిలో అవమానించాలనుకున్నావు. అవునులేరా, నువ్వు నన్ను మొదటి నుంచి కూడా క్యాలిక్యులేటెడ్ మైండ్తోనే ప్రేమించావు, డబ్బు కోసమే ప్రేమించావు. తెలుసుకోలేకపోయాను. నాలాగా కండ కావడంతో మదాంధకారంతో కన్నవాళ్ళని కాదనుకొని తోడబుట్టిన వాళ్ళు చేసిన సాయాల్ని మర్చిపోయి అవసరం అనుకున్నప్పుడు కుటుంబానికి సహాయంగా ఉండాల్సిన ఆడయ్యే బరితెగిచ్చిపోయి వీధిన పడ్డ ప్రతివాటికి కూడా నాకు పట్టిన గతే పట్టుద్దేమో బహుశా. ఇది నాకు నేనే ఇచ్చుకుంటున్న శాపం అనే అమృత అక్కడి నుంచి చిత్తు అని తను తీసుకొచ్చిన బ్యాగ్ తీసుకొని శేఖర్ని చెప్పుతో కొట్టి, హిమను కూడా అదే చెప్పుతో కొట్టి, మీ యొక్క బ్రతుకులో నా బావ కాళ్ళు పట్టుకుంటాను, నా బావ కాళ్ళ మీద పడి ఏడుస్తాను, మా అమ్మ నాన్న కాళ్ళు నా కన్నీళ్లతో కడుగుతాను. అవును, నేను ఇప్పుడు ఒక ఇంటికి కోడల్నే, మా అమ్మ నాన్నకి కూతుర్నే. నిజమే, ఏం చేద్దాం, వాళ్ళకే పుట్టాం కదా. నీకు మాత్రమే ఉంటుందేంట్రా మీ అమ్మ నాన్నల మీద ప్రేమ, నీ అక్కల మీద ప్రేమ, నీ తమ్ముళ్ళ మీద ప్రేమ. నువ్వు మాత్రం ఒక ఆడదాన్ని చాలా తెలివిగా ట్రాప్ చేసి చక్కగా ప్రేమని ముసిగేసి అవసరాలకి ఒక ఆడదాన్ని వాడుకుని నీ ఇల్లంతా జరుపుకుని షాపింగులు చేయించుకుని నీ అక్కలకి పెళ్ళిళ్ళు చేయించుకుని ఎంత నాటకం ఆడావురా. నువ్వు ఇచ్చిన 4 ముద్దులు హగ్గులకి కరిగిపోయి నువ్వు చెప్పిన 4 కబుర్లకి మైమరిచిపోయిన నన్ను కొట్టుకోవాలి బాటా చెప్పు తీసుకొని అని అమృత అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయి ఒక క్యాబ్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే యోగి పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి కూడా గంట అయిందే. ఇక కవిత అప్పుడే అలా కారెక్కబోతుంటే పరిగెత్తుకొచ్చిన అమృత, ఎక్కడికే నువ్వెళ్ళేదే, ఏడి బావేడి పిల్లలేరి అని అడిగితే, ఇంకెక్కడన్నాయి వదిన, వెళ్ళిపోయాడుగా అన్నయ్య. ఏం జరిగిందంటే జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది అమృత. కవిత ఒక క్షణం పాటు ఆనందపడి, నువ్వు వెనక్కొచ్చిందే నా మొగుడి కోసం, నా పిల్లల కోసం వెనక్కొచ్చాను, ఏడే బావా అని అడిగితే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి గంట అయిందని చెప్పేపాటికి ఈ బ్యాగ్ తీసుకొని లోపల పెట్టి, నువ్వెక్కడికి వెళ్ళట్లా, ఇక్కడే ఉండి చదువుకుందు కానీ కాళ్ళు ఎరక్కొడతా వెళ్ళావంటే అని చెప్పి పరుగున అదే క్యాబ్ కవిత కోసం వచ్చిన దాంట్లో ఎక్కేసి అమృత ఎయిర్పోర్ట్కి వెళ్ళిందే. మూలన పిల్లల్ని కూర్చోబెట్టుకొని పిల్లలకి ఏదో తాగిస్తూ పర్సులో ఉన్న తనది అంకితది ఫోటో చూసుకుంటూ కూర్చున్నాడు యోగి. పరిగెత్తుకుంటూ వెళ్ళిన అమృత అలా యోగేంద్ర లేచి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి కదలబోతుంటే కాళ్ళు గట్టిగా పట్టేసినట్టు అనిపించి కిందకు చూస్తే అమృత వెక్కి ఏడుస్తోంది. కన్నీళ్లతో షూ అంతా తడిచిపోయింది. ఏంటిదే, ఎయిర్పోర్ట్లో వాళ్ళంతా వింతగా చూస్తున్నారు యోగేంద్రని. లే ముందు ఏం జరిగింది, నువ్వెందుకు వచ్చావిలా అని అడిగితే జరిగింది మొత్తం చెప్పుకొచ్చే, నాకు బుద్ధి లేదు బావా, నిజమే అక్క నేను ఎప్పుడూ ఒకటి కాదు, అక్క నిజంగా ఆకాశమే, నేను నిజంగా నేలబారు పనులే చేశాను, నన్ను క్షమించు బావా, నాకు నువ్వు కావాలి బావా, భర్తగా కావాలి బావా, బావగా కాదు బావా, పిల్లలు నా పిల్లలు బావా, నా పిల్లల్ని నాకు దూరం చేయొద్దు బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, నిన్ను వదిలి నేను బ్రతకలేను బావా అంటే, చిచ్చి నువ్వు ముందు లే, కింద అందరు చూస్తున్నారు, నువ్వు ఓకే అంటే కానీ లేవను, లేదంటే నేను ఆ అమ్మ నాన్నల కూతుర్నే, నేను ఇక్కడికిక్కడే ఇదిగో విషం కూడా తెచ్చుకున్నాను, వస్తా తాగి పొమ్మంటావా, నన్ను భారీగా స్వీకరిస్తావా లేదా, ఈ తాళి తీయలేకపోయాను బావా, ఇప్పుడు తాళి విలువ నాకు తెలిసింది, మొగుడు విలువ నాకు తెలిసింది, పిల్లల విలువ నాకు తెలిసింది, అమ్మా నాన్నలు, కుటుంబం, తోబుట్టువులు, అత్తమామలు, ఆడపడుచు అందరి విలువ నాకు తెలిసింది. ప్లీజ్ బావా, నీలాంటి మొగుడు నాకు 7 లోకాలు వెతికినా దొరకడు బావా, సిగ్గు విడిచి చెప్తున్నాను, ఐ లవ్ యూ బావా, నేను ఆ రోజే నిన్ను ఇష్టపడ్డాను బావా, నా మనసు డైవర్ట్ అవుద్దేమోనని నీ వైపు చూడలేదు బావా నేను, ప్లీజ్ బావా అనేపాటికి, సరే నువ్వు ముందు లే అన్నాడు. అన్న తర్వాత యోగి ఇంటికి తీసుకొచ్చాడు అమృతనే. పిచ్చి పట్టిందా నీకు, ఏంటి నువ్వు నీ పిచ్చి మాటలో అన్న తర్వాత నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదు, నువ్వు మాత్రం నన్ను భారీగా స్వీకరించాల్సిందే అందే. అప్పటికే కవిత ఫోన్ చేయటం, శ్యామల, జయరావు, సత్యవతి, మహేంద్ర అక్కడికి రావటం అయిపోయిందే. ఆ తర్వాత పిచ్చి మాటలు మాట్లాడుకో, కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ నీ ఆలోచన మారుద్దులే, కానీ అప్పుడు నిన్నొక దారి చేసి నేను అప్పుడు వెళ్తాలే ఫారెన్కి అన్నాడు యోగేంద్ర. ఆహా, పద్దాక మారటానికి కుక్కబుద్ధి అనుకుంటున్నావా నాదే, కుక్కతోక అనుకుంటున్నావా నాదే అనేసి ఇక అలా 1 సంవత్సరం పాటు చాలా దగ్గర అవ్వాలని ట్రై చేసింది యోగికి అమృత. కానీ యోగి మాత్రం అమృత
అమృతకి దగ్గర అవటం లేదు, నీకేనా మొండితనం, నాకు లేదా మొండితనం అని ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళి గడప సంచి తీసేయించుకొని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది యోగేంద్రకి. ఏంటి పిచ్చి పని అన్నాడు. ఏమో బావా, నా మనసు కోతి లాంటిదని నువ్వే అంటావుగా, రేపొద్దున పిల్లల మీద ప్రేమ మళ్ళీ మనిద్దరం ఏదో ఒక రోజు కలిసిన క్షణం నేను తల్లినైతే పోవచ్చేమో కదో, అందుకే వీళ్ళకి నేను అమ్మని కాదన్న విషయం చెప్పకూడదు అనుకుంటున్నాను. కాబట్టే ఎప్పటికీ వీళ్ళకి నేనే తల్లిగా ఉండాలి, వీళ్ళే నాకు బిడ్డలుగా ఉండాలనుకుంటున్నాను, నీకే భారీగా ఉండాలనుకుంటున్నాను. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియలేదు బావా అని చేతి మీద వేయించుకున్న యోగేంద్ర పిల్లలే అక్కదే కలిపి టాటూ కూడా చూపించేసింది. దాంతో తల పట్టుకొని కూర్చున్నాడు. ఏం పిచ్చి పనులమ్మా ఇవని శ్యామల జయరావ్ అంటే సత్యవతి మహేంద్ర పాపం చేస్తే కడుక్కోవాలి, తప్పులేదులే అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి యోగి దగ్గరికి తీశాడు అమృతనే. ఆ తర్వాత అమృత, యోగేంద్ర, భవ్య, భవిత్ హ్యాపీగా ఒక ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారని సత్యవతి మహేంద్ర, శ్యామల జయరావ్ తృప్తి పడ్డారు. ఆ తర్వాత కవితకి అంగరంగ వైభవంగా ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పాడినిచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా అమృత మళ్ళీ యోగేంద్ర మనసు బాధ పెట్టలేదు. తనక్క కోరుకున్న విధంగానే ఉండి, ఇప్పుడు కనిపిస్తోందా బావా నా ముఖంలో అక్క అని అడిగితే, నువ్వు మీ అక్క వేరువేరైతేనేగా నాకు కనపడకపోవటానికి అన్నాడు యోగేంద్ర. అలా వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా గడిచిపోయిందే. నిజంగా బావగారు భర్త అయితే, అంత అర్థం చేసుకునే మొగుడైతే ఏ ఆడపిల్ల జీవితమైనా సంతోషదాయకంగానే ఉంటుందేమో. ఇంతటితో బావగారు కథ ముగింపు భాగం సమాప్తం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.